Hare Krishna Mataji and Prabhuji, Sanvat Pranam. Thank you so much for joining today's session. हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे माता कृष्ण माता जी, दंडवत हरे प्रणाम। कृष्ण माता जी। Hare Krishna, हरे Dandavat कृष्ण Pranam. माता जी। हरे कृष्ण माता जी। माता जी। Hare ఇవాళ మనం 17వ అధ్యాయం అనేది చర్చించుకోబోతున్నాము. ఇవాళ అండ్ రేపటితో మన 18 అధ్యాయాలు అనేవి కంప్లీట్ అవ్వబోతున్నాయి. సో ఎక్కువ కాలం గడిచినట్లు అనిపిస్తుందా, తొందరగా అయినట్లు అనిపిస్తుంది? తొందరగా అయిపోయింది. తొందరగా అయిపోయింది మా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నైస్. ఓకే, సో మనం ఇవాళ సెషన్ మంగళాచరణం చేసి స్టార్ట్ చేద్దాం. సారీ, అర్థం కాలేదు. ఓకే, ఫైన్. మనం మంగళాచరణం చేసి 17వ అధ్యాయాన్ని మొదలు పెడతాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौरताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. సో ఇవాల్టి సెషన్ కూడా కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. శ్రీల ప్రభుపాద్ కి జయ. సో నిన్నటి అధ్యాయం ఒకసారి రివిజన్ చేద్దాము. సో నిన్నటి అధ్యాయానికి ఉన్న పేరేంటి? దైవాసుర సంపద్ విభాగం మాతాజీ. సంపత్ విభాగం. కరెక్ట్. సో ఏమేం చర్చించుకున్నాము అందులో? ఎవరెవరి గుణాలు చర్చించుకున్నాము? అక్కడ సంపద అంటే ఏమనుకున్నాము? దేవి గుణాలు, అసుర గుణాలు, మరియు అసుర గుణములు. అసుర గుణములు చర్చించుకున్నాము. ఓకే, దైవ గుణాలు ఎన్ని అనుకున్నాము, అసుర గుణాలు ఎన్ని అని నిన్న అధ్యాయం 26 దైవ గుణాలు, 6 అసుర గుణాలు. కరెక్ట్. ఓకే, అయితే ఇవి ఎలా మనకి వస్తాయి అనుకున్నాము? మూడు అంశాలు చర్చించుకున్నాము.
జన్మ గుణాలనే భావం జన్మ సాధన స్వభావం సాధన జన్మ స్వభావం సాధన. సో జన్మతః మనం గుణాలనేవి తీసుకొని వస్తాం. కొన్నేమో రజోగుణం, తమోగుణం, సత్వగుణం సంపర్కంలోకి వచ్చాక కొన్ని గుణాలు అలవర్చుకుంటాము. ఇంకొకటి మనం సాధన చేసినప్పుడు ఎటువంటి సాధన అయితే మనం చేస్తామో దానికి తగ్గట్టుగా మనకి గుణాలు అనేవి అలవరుతూ ఉంటాయి. ఓకే, మరి అసుర గుణాల నుండి బయటికి రావాలంటే పరిష్కారం ఏమనుకున్నాము? ఏం చేయాలి? భక్తి చేయడం. ఏమేం చేయాలి భక్తిలో? భక్తి అంటే ఏం చేయమని ఏమని మనం ఫార్ములా ఇచ్చుకున్నాము? ఏబిసిడి బుక్ రీడింగ్, చాంటింగ్, రైట్, డీటీ వర్షిప్. ఓకే, అయితే ఇది విన్న తర్వాత అర్జునుడికి క్వశ్చన్ వచ్చింది అనమాట. ఏమని క్వశ్చన్ వచ్చిందంటే, కృష్ణ నువ్వు ఇటు దైవ గుణంలో ఉన్న వారి గురించి చెప్పావు, ఇటు అసుర గుణంలో ఉన్న వారి గురించి చెప్పావు. అంటే ఇది ఎలా ఉంటదంటే, సో అసుర గుణం ఉన్న వాళ్ళు బ్లాక్ అనుకుంటే, దైవ గుణంలో ఉన్నవారు వైట్ అనుకుంటే, బ్లాక్ అండ్ వైట్ గురించి మాట్లాడడం కానీ, బట్ సమాజంలో వచ్చేసరికి ఏమైతుంది అంటే కంప్లీట్ బ్లాక్ ఉండరు, కంప్లీట్ వైట్ ఉండరు, మధ్యలో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. మరి వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు అనమాట. అర్థమైందా? సో దైవ గుణం ఉన్నవారు ఎలా ఉంటారు అనుకున్నాము, అసుర గుణం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనుకున్నాము, ఎలా వస్తాయి ఈ గుణాలు అనుకున్నాము. మనం ఒకవేళ అసుర గుణం నుండి ఎలా మనం ఉద్ధరింపబడాలి అంటే వాటి గురించి చర్చించుకున్నాం. మరి ఈ మధ్యలో ఉన్న వారు ఎట్లా ఉంటారు అనేది, అసలు వారి విశ్వాసం ఏంటి, ఎలా ఉంటది అని క్వశ్చన్ తో మొదలవుతుంది అనమాట ఈ అధ్యాయం. ఓకే, సో ఈ అధ్యాయానికి ఇచ్చుకున్న పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగము. ఓకే, డివిజన్స్ ఆఫ్ ఫెయిత్ అంటారు అనమాట. సో విశ్వాసం అనేది ఎలా ఉంటుంది అని అర్జునుడు క్వశ్చన్ చేస్తారు. దానితో మనకి అధ్యాయం అనేది మొదలవుతుంది. దీనికి ఇచ్చుకున్న సంక్షిప్త నామం వచ్చేసి ఫేస్, FACE, ఫేస్. ఎఫ్ అంటే ఫెయిత్, విశ్వాసం. 1 నుండి 3 శ్లోకాలు దానిపైన ఉంటాయి. A ఆస్టెరిటీస్, తపస్యలు. 4 నుంచి 19 చారిటీ, దాన ధర్మాలు ఎలా ఉంటాయి. 20 నుండి 22 ఈ ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నిటికీ కూడా భోక్త ఎవరు, పరమ భోక్త ఎవరు. 23 నుండి 28 వరకు ఫేస్, విశ్వాసం, ఆస్టెరిటీస్, తపస్యలు, దాన ధర్మాలు, ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పరమ భోక్త ఎవరు. ఫెయిత్, విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. సో అర్జునుడే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఏమడుగుతున్నారో చూద్దాం. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు ప్రశ్నించను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? నిన్నేమనుకున్నాము? దైవగుణంలో ఉన్నవారు శాస్త్రాల్ని ఫాలో అవుతారని అనుకున్నామా, ఎవరు అనుకున్నామా? శాస్త్రాల్ని విరుద్ధంగా కంప్లీట్ గా త్యజించేసిన వారిని ఏమనుకున్నాం నిన్న? ఇప్పుడు అర్జునుడి క్వశ్చన్ ఏంటంటే, శాస్త్ర నియమాలు అనేవి కాకుండా వీరికి కొన్ని మానసిక కల్పనలు ఉన్నాయి. అంటే ఎట్లా ఆరాధన చేస్తూ ఉంటారంటే, కొందరు ప్రకృతిని ఆరాధన చేస్తూ ఉంటారు, కొందరు ఎవరో భగవంతుడు అనే భావనతో ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటారు, ఇంకొందరు ఇంకా లిటరల్ గా చెప్పాలంటే ఒక ఫిల్మ్ స్టార్ ని, ఒక స్పోర్ట్స్ స్టార్ ఎవరైతే ఉంటారో వారిని కూడా ఆరాధించే వాళ్ళు ఉంటారు. అవునా కదా చెప్పండి? ఇవాళ కలియుగంలో అట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటామా లేదా మనం? సో మరి ఇట్లాంటి సెలబ్రిటీస్, అది ఎంత మోహం ఉంటదంటే వాళ్ళకి, ఇంకా వాళ్ళు ఏది చేస్తే మూవీలో ఆ స్టైల్ ని వీళ్ళు చేయాలి, అలానే వీళ్ళు ఏమంటారు దాన్ని ఇమిటేట్ చేయాలి అనే భావనలో వీళ్ళు ఉంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏది సెట్ చేస్తే అదే స్టాండర్డ్ అనే భావనలో ఫీల్ అవుతూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు వారి విశ్వాసం ఏంటిది, ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో కృష్ణ చెప్తున్నారు, వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల, ఎలా మనం కన్సిడర్ చేయాలి కృష్ణ వారిని అని అడుగుతున్నారు. దానికి భగవంతుడు చెప్తున్నారు. కృష్ణుడి సమాధానం, ఎవరైతే వేదాలను పాటించారో వారు ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అయిన భౌతిక ప్రవృత్తుల్లోనే చిక్కుకుపోతారు. ఓ అర్జున, ఒక్కసారి వేదాలనేవి పాటించకుండా ఉంటారో వారి మనోకల్పనల ప్రకారం వారు ఆరాధన చేస్తూ ఉంటారు, కాబట్టి ఈ గుణాల్లో చిక్కుకుపోతారు. గుణాల నుండి బయటపడడం అనేది కుదరదు. వేదాలు పాటిస్తున్నప్పుడే మెల్లమెల్లగా
మనం శాస్త్రబల ప్రకారం నడుచుకుంటూ ఉన్నట్లయితేనే ఒక గుణం నుండి ఒక గుణం, ఒక గుణం నుండి ఒక గుణం పైకొచ్చి అక్కడి నుంచి వేదాల సారం భగవంతుడిని తెలుసుకోవడం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంలోకి వస్తాం. సో అలా మనం గుణాల నుండి బయటపడతాం. కానీ ఎవరైతే పాటించకుండా ఉంటారో వారి గుణాల్లోనే చిక్కుకుపోతారు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నారు చూడండి. సో ఇక్కడ ఎల్లో కలర్ లో పసుపచ్చ రంగులో ఉంది చూసారు కదా. సో ఇదేంటి అంటే సత్వగుణాన్ని సూచిస్తుంది. సో సత్వగుణాన్ని ఎవరు పాటిస్తూ ఉంటారు అంటే జ్ఞానులు. సో జ్ఞాన మార్గంలో వీళ్ళు పయనం అంటే వాళ్ళ ప్రయత్నం అనేది జ్ఞాన మార్గంలో ఉంటుంది అనమాట. సో వీరి గోల్ ఏంటి అంటే, వీరి గమ్యం ఏంటి అంటే ముక్తి పొందాలి అని చెప్పి. సో అలా ముక్తి పొంది బ్రహ్మజ్యోతిలో అంటే భగవంతుని యొక్క నిరాకార బ్రహ్మజ్యోతి ఉంటుంది అనుకున్నాం కదా మనము 12వ అధ్యాయంలో మొదట్లో చర్చించుకున్నాం. సో దాంట్లో మేము లీనమైపోవాలి, ముక్తి పొందాలి అనే భావనలో సత్వగుణం వారు ఉంటారు. ఓకే, జ్ఞానయోగ పద్ధతిని పట్టుకొని ముక్తినే గమ్యంగా పెట్టుకొని బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలి అనే మార్గంలో సత్వగుణంలో వారు ఉంటారు. రజోగుణంలో ఉన్నవారు ఏంటి అంటే వారికి ఎంతసేపు కూడా అనుభవించాలి, సెన్స్ ఎంజాయ్మెంట్, ఇంద్రియ ప్రీతి పైన ఉంటుంది కాబట్టి వారు కర్మని చేస్తూ ఆ కర్మ నుండి వచ్చే ఫలితాలు అనేవి వారి యొక్క కోరికలు, కామాలను తీర్చుకుంటూ అలా వాళ్ళు స్వర్గలోకాలకి వెళ్ళాలి అనే తపనతో ఉంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు కదా. సో వారి గమ్యం అనేది అటువైపుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే శుద్ధ సత్వంలో ఉన్నవారు ఎవరు అంటే వాళ్ళు ఎలా వస్తారంటే శుద్ధ సత్వంలోకి భక్తి చేస్తే శుద్ధ సత్వంలోకి వస్తారు. సో బేసిక్ గా భక్తులు ఈ త్రిగుణాలకు అతీతంగా ఉంటారు. అసలు ఇక్కడ తమో గుణం గురించి ఇంకా చెప్పలేదు, వాళ్ళకి ఎట్లాంటి గమ్యం అనేది ఉండదు కాబట్టి మనం ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. సో శుద్ధ సత్వంలో ఉన్నవారు భక్తి చేస్తూ ఉంటారు. వారు ఎందుకోసం ప్రయత్నం చేస్తూ ఉంటారంటే ప్రేమ కావాలి వారికి, కామ కాదు కావాల్సింది ప్రేమ. నిన్న అనుకున్నాం కదా, కామకి ఆపోజిట్ ప్రేమ 15వ అధ్యాయంలో చర్చించుకున్నాం. సో ప్రేమ అంటే ఏంటంటే నా స్వలాభం కాదు, భగవంతుని ప్రీత్యార్థం చేయాలి. మరి ఫైనల్ గా వారు పొందే గమ్యం ఏంటి అంటే భగవంతుడు, కృష్ణ. ఇక్కడ చూసారా, బ్రహ్మజ్యోతిని పొందుతారు, ముక్తి పొందుతారు ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైతుంది తెలుసా, ప్రేమని పొందుతారు. భగవంతునిపై ప్రేమని పొంది భగవంతుని లోకానికి చేరి అక్కడ సేవని చేస్తూ ఉంటారు భక్తుడు. ఓకే, ఇక్కడ ముగ్గురు అన్నదమ్ముల గురించి చెప్పారు. ఎవరి ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడైనా చూసారా వీళ్ళని? మూడు గుణాలు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఈ ముగ్గురు ఏం సూచిస్తూ ఉన్నారు అంటే విభీషణుడేమో సత్వం, ఇంకా సత్వం అంటే ఇంకా శుద్ధ సత్వంలో ఉన్నారనమాట. ఆయన భక్తి చేస్తున్నారు. సో రామచంద్రుని ఆయన శరణాగతి తీసుకుంటారు రాముల వారి దగ్గరికి వెళ్తే. సో ఈయన శుద్ధ సత్వంలో ఉన్నారు, సత్వానికన్నా కూడా ఇంకా పైన ఉన్నారు. మరి రావణుడి స్థితి ఏంటి చెప్పండి? రజోగుణం. ఎందుకు రజోగుణం అంటున్నారు? ఎంజాయ్ చేయాలి, భోగాలు అనుభవించాలి అనే కోరిక ఎక్కువ ఉంది కదా ఆయనకి. సో అది రజోగుణాన్ని సూచిస్తూ ఉంటుంది అనమాట. సో అది రావణుడి యొక్క ప్రాముఖ్యమైన గుణము. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఎవరు? కుంభకర్ణ. తమో గుణం. ఎగ్జాక్ట్లీ 6 నెలలు తినటం, నిద్రపోవటం. సో 6 నెలలు లేచినప్పుడు కంటిన్యూస్ గా తింటారు, 6 నెలలు మాత్రం కంప్లీట్ గా నిద్రపోతారు. సో తమో గుణం అనేది ఇట్లా ఉంటుంది అనమాట. ఒకే ఫ్యామిలీలో ఉన్నారు ముగ్గురు అన్నదమ్ములు. ఓకేనా? సో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే సత్యయుగంలో దేవతలు, దానవులు వేరు వేరు గ్రహాల్లో ఉండేవారు. ఓకేనా? సో వేరే వేరే గ్రహాలు ఉండేవి వారికి. త్రేతాయుగంకి వచ్చేసరికి ఏమైంది అంటే అందరూ కూడా అంటే ఇప్పుడు భగవంతుడేమో అయోధ్యలో ఉన్నారు, రావణాసురుడేమో మనకి లంకలో ఉన్నారు. సో వేరు వేరు కంట్రీస్ లో ఉన్నారనమాట, వేరు వేరు దేశాల్లో ఉన్నారు. ద్వాపర యుగంకి వచ్చేసరికి ఎలా అయిపోయింది చెప్పండి? సో మంచి చెడు ఎట్లా వచ్చేసాయి ద్వాపర యుగంలో? ఒకే ఫ్యామిలీలోకి వచ్చేసాయి. కలియుగంలోకి వచ్చేసరికి ఏమైంది చెప్పగలరా? ఒకే మనిషిలోకి వచ్చాయి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. సో అటు దైవ గుణము ఇటు అసుర గుణం రెండు కూడా ఒకే వ్యక్తిలోకి వచ్చేసాయి అన్నమాట. ఒకప్పుడు చాలా వేరుగా ఉండేవి. వీళ్ళంటే కంప్లీట్ గా దైవ గుణంలో ఉన్నారు, వీళ్ళంటే అసుర గుణంలో ఉన్నారు అని విడదీయగలిగే వాళ్ళం. వేరు వేరు గ్రహాల్లో ఉండేవారు. త్రేతాయుగంలో వేరు వేరు దేశాల్లో ఉన్నారు. ద్వాపర యుగంలో వేరు వేరు వ్యక్తుల్లో ఉన్నా కానీ ఒకే ఫ్యామిలీలోకి వచ్చారు వాళ్ళు.
కానీ కలియుగంలోకి వచ్చేసరికి మనలోనే మంచి ఉంటుంది, మనలోనే చెడు ఉంటుంది అనమాట. సో ఎవరైనా చెప్పగలరా కంప్లీట్ గా పలానా వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పగలరా ఎవరైనా? చెప్పలేరు. లేదు మాతాజీ. అలానే ఎవరి గురించి అలా చెప్పగలమా? కంప్లీట్ గా చెడ్డ వాళ్ళు, ఒక్క మంచి గుణం కూడా లేదు వారిలో అని చెప్పి చెప్పగలమా? లేదు కూడా చెప్పలేము. సో ఏమైతుంది అంటే కలియుగంలో ఒక వ్యక్తిలోనే రెండు మిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే మనం దేన్ని పోషిస్తున్నాము, ఏ విధంగా బ్రతుకుతున్నాము అనే దాన్ని బట్టి ఆ గుణం అనేది పెరుగుతూ ఉంటుంది. సో తమో గుణంలో రజోగుణంలో బ్రతుకుతూ ఉంటే మనలో ఉన్న అసుర స్వభావాలు అనేవి పోషణ జరుగుతూ ఉంటాయి. అదే మనం సత్వగుణ పరంగా మనము బ్రతుకుతూ ఉంటే మన జీవన విధానము మనలో ఉన్న దైవీ గుణాలు అనేవి పెంపొందుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే భక్తి చేసినప్పుడు ఏమైంది అంటే స్ట్రైట్ అవే అసుర గుణాలు అనేవి సంహరింపబడిపోతాయి. ఓకే, భక్తికి ఆసక్తి ఉంది. నెక్స్ట్, సో ఇప్పుడు ఫెయిత్ విశ్వాసం గురించి మాట్లాడుకున్నాము. ఎట్లా అంటే ఎవరైతే పాటించరో వాళ్ళు ఇక్కడే చిక్కుకుపోతారు అని అన్నారు. దాని గురించి చెప్తూ భగవంతుడు ఇక్కడ తపస్యల గురించి, యజ్ఞాల గురించి, ఆహార విషయాల గురించి, ఆహార నియమాల గురించి, దాన ధర్మాల గురించి ఇవన్నీ చెప్తారనమాట. యాక్చువల్గా అర్జున క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్న వారి స్థితి ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్పడానికి భగవంతుడు ఎలా చెప్తున్నారంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు ఏ కోవకి చెందారో చెప్పగలుగుతాం. ఆ విశ్వాసం దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చేసే దాన ధర్మాల పైన, వాళ్ళు చేసే యజ్ఞాల పైన, వాళ్ళు చేసే తపస్యల పైన కూడా వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసేది ఏంటి చెప్పండి? ఫుడ్డా కాదా? ఆహారమా కాదా? ఓకే, ఆహారం మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో మన శ్రద్ధ, మన విశ్వాసం దానికి తగ్గట్లుగా ఉంటుంది. ఓకే, మనం తిరిగి కంట్రిబ్యూట్ చేసేది ఏంటి తెలుసా? మనము నేచర్కి, ప్రకృతికి కంట్రిబ్యూట్ చేసేది ఏంటి అంటే యజ్ఞాల రూపంలో మనం చేస్తామన్నమాట. సో మనం ఎటువంటి పరంగా యజ్ఞాలు చేస్తామో దానికి తగ్గ విశ్వాసం మనకి ఉన్నట్లు అని చెప్తున్నారు. మరి సొసైటీ అంటే చుట్టూ ఉన్న ప్రజలకి మనం ఎలా కంట్రిబ్యూట్ చేస్తాం, ఎలా మనము తోడ్పడతాము అంటే మనం దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటాం. సో ఆ దాన ధర్మాలు ఏ గుణంలో చిక్కుకున్నాయో అనే దాన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి మన యొక్క తపస్యలు. తపస్యలు ఏంటి అంటే మన శరీరానికి మనం చేసుకునేది. సో ఇప్పుడు నేను మీకు 4 అంశాలు చెప్తున్నా. ఒకటేమో మనం తీసుకునేది ఏంటి? ఆహారం. మనం తీసుకునే ఆహారం సత్వగుణంలో ఉందా, రజోగుణంలో ఉందా, తమో గుణంలో ఉందా అనే దాన్ని బట్టి మన యొక్క విశ్వాసం అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, మనం ఇచ్చేవి ఏ లెవెల్లో ఉంటాయి తెలుసా? 3 లెవెల్స్ లో ఉంటాయి. ఒకటి, ప్రకృతికి ఇస్తాము. ప్రకృతికి ఏ రూపంలో మనం తిరిగి చేస్తాము అంటే యజ్ఞాల రూపంలో చేస్తాము. మరి ఈ యజ్ఞాలు సత్వగుణంలో ఉన్నాయా, రజోగుణంలో ఉన్నాయా, తమో గుణంలో ఉన్నాయా అనే దాన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. అలానే చుట్టూ ఉన్న నలుగురికి మనము దాన ధర్మాల రూపంలో మనం చేస్తూ ఉంటాం. అవి కూడా సత్వగుణంలో ఉన్నాయా, రజోగుణంలో ఉన్నాయా, తమో గుణంలో ఉన్నాయా అనే దాన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, తపస్య అంటే మన శరీరానికి మనం పెట్టుకునే కొన్ని నియమాలు. ఆ నియమాలు సత్వగుణంలో ఉన్నాయా, రజోగుణంలో ఉన్నాయా, తమో గుణంలో ఉన్నాయా, వీటి బట్టి మన విశ్వాసం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికి భగవంతుడి ఈ అధ్యాయాన్ని ఎలా చెప్తారు తెలుసా? ఇప్పుడు మనం ఏవైతే 4 డిస్కస్ చేసుకున్నామో మన ఆహారపు అలవాట్లు, యజ్ఞాలు, దాన ధర్మాలు మరియు తపస్యలు, ఈ 4 కూడా సత్వగుణంలో ఎలా ఉంటాయి, రజోగుణంలో ఎలా ఉంటాయి, తమో గుణంలో ఎలా ఉంటాయి అని చెప్పి వివరిస్తారు ఈ అధ్యాయంలో. అర్థమైందా? అసలు ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అనేది అర్థమైందా మీకు? కన్ఫ్యూజన్ ఉందా ఇంకా? అర్థమైతుంది మాతాజీ. ఓకే, ఇప్పుడు తపస్యల గురించి చెప్తున్నారు. సో త్రిగుణములలో జీవన శైలి ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తూ ఇప్పుడు ఎలా ఉంటాయి. సో విశ్వాసం మరియు ఆరాధన ఎలా ఉంటుంది, ఆహార నియమాలు ఎలా ఉంటాయి, యజ్ఞాలు ఎలా చేస్తాము, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన వాక్కు, మన మనోస్థితి, ఈ 3 కూడా లాస్ట్ 3 కూడా తపస్సుల కిందకు వస్తాయి. సో ఇవన్నీ త్రిగుణాల్లో ఎలా ఉంటాయని చెప్పి చెప్తారనమాట. ఈ అధ్యాయం అంతా వీటిపైనే ఉంటుంది. సో విశ్వాసం మరియు ఆరాధన. యజంతే సాత్వికా దేవాన్ అన్యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణమునందు నిలిచిన వారు దేవతలను, రజోగుణమునందు నిలిచిన వారు యక్ష రాక్షసులను,
తమో గుణమునందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు. సో ఎట్లా ఉంటది అంటే వీళ్ళ ఆరాధన బట్టి వీళ్ళ విశ్వాసం చెప్తున్నారు అనమాట. సో సత్వగుణంలో ఉన్నవారు ఎలా ఎలా ఆరాధన చేస్తూ ఉంటారంటే దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటారు. సో ఇది వీళ్ళు వేదాలను అనుసరిస్తూ దేవతల ఆరాధన అనేది చెప్పారు కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. రజోగుణంలో ఉన్న వారు ఏం చేస్తుంటారు తెలుసా? యక్ష రాక్షసుల్ని. సో ఎందుకు అంటే వాళ్ళని ఆరాధన చేస్తే నాకు బెనిఫిట్స్ వస్తాయి. సో ఇంకా ఇవాళ కాలంలో ఎలాంటి ఆరాధన చూస్తూ ఉంటాము అంటే ఎవరైతే పవర్ లో ఉన్నారో వారిని ఆరాధన చేస్తూ ఉందాము, అప్పుడు మన పనులన్నీ కూడా తీరుతూ ఉంటాయి. ఇలా చేస్తామా లేదా? జనరల్ గా ఇలా చూస్తూ ఉంటామా లేదా? ఎవరికైతే పవర్ పొజిషన్ చేతిలో ఉందో వారితో నేను కాంటాక్ట్ లో పెట్టుకొని వారి దగ్గర నేను మంచిగా నేను ఆరాధన చేస్తూ మీరంతా మీరింత మీరు అది మీరు ఇది అని చెప్పి నేను వాళ్ళని మచ్చిగా చేసుకుంటూ వారి కళ్ళల్లో నేను పడ్డానంటే నా పనులన్నీ పూర్తవుతాయి. ఇదంటే ఏంటి తెలుసా? రజోగుణంలో చేసే ఆరాధన అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ తమో గుణంలో ఆరాధన ఎలా ఉంటుంది అంటే భూత ప్రేతములను పూజిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైతే బ్లాక్ మ్యాజిక్స్ చేస్తూ ఉంటారో, సో తంత్ర విద్యలో అంటారు కదా, సో అట్లాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎందుకు అంటే వారికి పవర్ కావాలి, లేదంటే ఎట్లా అంటే వేరే వ్యక్తుల పైన అసూయ అనేది పెట్టుకొని వారు ఎదగకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ ఆరాధన వైపు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇదేంటి అంటే కంప్లీట్ గా తమో గుణంతో కూడిన ఆరాధన. సో 3 రకాల ఆరాధనలు చెప్పారు. సత్వగుణంలో ఉన్నవారు దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటారు, రజోగుణంలో ఉన్నవారు యక్ష రాక్షసుల్ని, తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతములను ఆరాధన చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, శాస్త్ర విహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను దంబాహంకారంతో ఒనరించు వారును కామరాగములచే ప్రేరేపింపబడిన వారును అచేతనులై దేహమును మరియు దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారును అగువారు అసురులుగా తెలియబడుదురు. ఇక్కడ చెప్తున్నారనమాట భగవంతుడు. ఈ విధంగా శరీరాన్ని ఇబ్బంది పెడుతూ కష్టపెడుతూ టార్చర్ చేస్తూ లోపలున్న పరమాత్మకి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఎవరైతే తపస్సులు ఇట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి తలని తీసుకెళ్లి కింద భూమిలోకి పెట్టేశారు. ఇక్కడ కూడా అంతా ఆయన. సో ఈ మధ్యలో ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పండి? రావణాసురుడు కైలాసాన్ని ఎత్తేయాలని చెప్పి చూస్తున్నారు. రావణాసురుడు. ఆ పైన ఫోటోలో ఉన్నది ఎవరు చెప్పండి? ఇక్కడ హిరణ్యకశ్యపుడు. సో ఆయన శరీరం అంతా కూడా పుట్టలు కట్టేసింది. అక్కడ బ్రహ్మదేవుడు వస్తున్నాడు అనమాట తన వాహనం పైన, ఆయన అడిగిన కోరికలు తీర్చడానికి. సో ఇదంతా ఏంటి అంటే కంప్లీట్ గా అసుర స్వభావం అనేది ఇట్లా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇది ఒక అహంకారంతో చేయడము, శాస్త్రాల్ని ఫాలో అవుతున్నామా లేదా అనేది లేకుండా తీవ్రమైన తపస్సులు అనమాట. నేను అనుకున్నది తీరాల్సిందే అనే ఇదిలో తీవ్రమైన తపస్సులు చేస్తారు. దానివల్ల వారి శరీరం ఇబ్బంది పెట్టేసుకుంటూ ఉంటారు, పరమాత్మని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనమాట. సో ఇది కంప్లీట్ గా అసుర గుణం కలిగిన వారు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు త్రిగుణములలో ఆహారపు అలవాట్లు ఇలా ఉంటాయి. ఆల్రెడీ మనం చర్చించుకున్నాం, ఇంకా డీటెయిల్డ్ గా ఇస్తారనమాట భగవంతుడు ఇక్కడ. ఓకే, సత్వగుణంలో ఉన్న ఆహారం ఎలా ఉంటుంది అంటే పుష్టికరంగా ఉంటుంది, రసపూర్ణమై ఉంటుంది, ఆరోగ్యకరమై ఉంటుంది, మనోప్రీతకరములు. దీనివల్ల ఫలితం ఏంటి అంటే దీర్ఘకాల జీవనం, శుద్ధీకరణ, బలంగా పుష్టికరంగా ఉండడము, వ్యాధి లేని ఆనందకరమైన జీవితం అనేది సత్వగుణంలో ఉంటుందన్నమాట. రజోగుణంలో అయితే చేదు పుల్లని పదార్థాలు తీసుకుంటూ ఉంటారు, ఉప్పటి పదార్థములు, వేడి ఘాటైన పదార్థములు, ఎండినవి, మంట కలిగించేవి. ఫలితం దుఃఖము, క్లేశము, రోగము. తమో గుణంలో రుచి రహితము, కుళ్ళిన చెడిపోయినవి తీసుకుంటూ ఉంటారు, నిషిద్ధ పదార్థములు తీసుకుంటూ ఉంటారు, ఎంగిలి పదార్థములు కూడా తీసుకుంటూ ఉంటారు. అందుకే ఎంగిలి తీసుకోకూడదు అంటారు. ఓకే, ఫలితం అంటువ్యాధులు, అనారోగ్యం, శీఘ్ర మృత్యువు. ఎప్పుడైనా కానీ ఆహారంలో వీలైనంత హింస తక్కువ ఉండాలి. తమో గుణంలో హింస చాలా ఉంటది, రజోగుణంలో ఇంకొంచెం ఉంటుంది హింస. సత్వగుణంకి వచ్చేసరికి హింస తగ్గిపోతుంది. అంటే సత్వగుణంలో కంప్లీట్ గా హింస లేదా? మరి మొక్కలని కూడా తింటున్నాం కదా, ఆకుకూరల రూపంలో హింస ఉండదా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారన్నమాట. హింస ఉంది, కానీ ఏదైతే మినిమం ఉందో దానితో మనము అడ్జస్ట్ అవ్వాలి. ఒక ప్రాణిని చంపుకొని తినడంలో చాలా పెద్ద హింస. కేవలం జిహ్వ రుచి కోసం ఒక ప్రాణిని చంపుకొని తినడం అనేది కంప్లీట్లీ కండెమ్డ్, అస్సలు ఒప్పుకోరనమాట. శాస్త్రాల ప్రకారం అది
అస్సలు అంటే అస్సలు సజెస్టబుల్ కాదు. సో ఇప్పుడు మనకి కాయలు ఆకుకూరల రూపంలో కూడా హింస జరుగుతుంది కదా అంటే జరుగుతుంది. కానీ మనము ఆ హింసని అవాయిడ్ చేసి మనం ఉండలేం కాబట్టి మినిమం హింస అనేది సత్వగుణంలో ఆహారంలో ఉంటుంది. అదే మనం ఇదే సత్వగుణంలో ఉన్న ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని భగవంతునికి నివేదన చేశామనుకోండి, భగవంతుడు ఏం చేస్తారు తెలుసా? ఆ మినిమం హింస ఏదైతే ఉందో దాన్ని తీసేసి కృపని జోడించి మనకు భగవంతుడు ఇస్తారు ప్రసాదంగా. భగవంతుడు ఏం చెప్పారు 9వ అధ్యాయంలో? పత్రం పుష్పం ఫలం తోయం. ఏదైతే ఇట్లా మనకి చెట్లకి కాసినవి ఉంటాయో, పళ్ళు పూలు పూలు అర్పించవచ్చు అన్నారు. అండ్ పండ్లు, కాయగూరలు, ధాన్యము ఏదైతే మనకి సాత్వికమైన ఆహారం ఉంటుందో అది మాత్రమే నివేదన చేయాలి అని చెప్తున్నారు. సో ఏదైతే మాంసం ఉంటుందో, ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ, మష్రూమ్స్ కానీ, ఇది కూడా పెట్టారనమాట, భగవంతుడికి నివేదన చేయరు. వీలైనంత హింస అనేది తక్కువగా ఉండేలాగా మన ఆహారంలో మనం చూసుకోవాలి. ఓకే, ఉత్తమ ఆహారం ఏంటి అంటే శుద్ధ సత్వంలో భగవంతునికి నివేదన చేసుకొని తినండి. ఇంకా అంతకు మించినది ఇంకేది లేదు అంటారనమాట. సో నివేదన చేసేటప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రతి ఐటమ్ పైన కూడా ఒక తులసి పత్రాన్ని పెట్టి నివేదన చేస్తారు. ఆ ఆహారాన్ని మనం స్వీకరించాము అంటే అందులో ఉన్న చిన్న చిన్న హింస, ఇప్పుడు మనం పాలు మరిగిస్తున్నాం అనుకోండి, ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. మనం ఒక్కొక్కసారి కూరలు కట్ చేసినప్పుడు కూడా కొన్ని క్రిమికీటకాలు చనిపోతూ ఉంటాయి. సో హింస ఉంటుంది, కాదని చెప్పట్లేదు. కానీ భగవంతునికి నివేదన చేసినప్పుడు ఆ హింసనంతా కూడా భగవంతుడు తీసేసి తన కృపని జోడించి ఇస్తారు. కాబట్టి అది చాలా చాలా పవిత్రమైన ఆహారం, శుద్ధమైన ఆహారం అనమాట. స్పిరిచువలైజ్డ్ అయిపోతుంది అనమాట అది. ఓకే, అందుకనే ఏది చేసినా చేయకపోయినా కనీసం గుడికి వచ్చినప్పుడు ప్రసాదమైనా తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే అట్లా ప్రసాదం తీసుకున్నా కూడా మనసులో మార్పు, పరివర్తన అనేది కలుగుతుంది. ఇప్పుడు యజ్ఞాల గురించి చెప్తున్నారు. సో చాలా మందికి యజ్ఞాలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే, ఎందుకు అన్ని గ్రెయిన్స్ ని మంటల్లో వేసేస్తారు, అంత నెయ్యిని వేసేస్తారు, ఇవన్నీ ఎందుకు వేసేస్తారు, అసలు ఏం జరుగుతుంది యజ్ఞం వల్ల, అంతా వేస్ట్ అయిపోతుంది అనే భావన చాలా మందికి ఉంటుంది అనమాట. సో దీని వెనక రీజన్ అనేది మనం అర్థం చేసుకోలేకపోయాం అనుకోండి, మనకి ఇలానే అర్థమవుతుంది. సో యజ్ఞంలో మనం అగ్నిలో ఆహుతి వేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, అగ్ని మనకి దేవతలందరిలో కూడా ఈజీగా మనకి అందుబాటులో ఉన్న దేవత ఎవరు అంటే అగ్ని. ఓకే, అందరికన్నా ఇంకా అసలు మనకి అందుబాటులో లేరు అనుకునే వ్యక్తి ఎవరు అంటే విష్ణువు. ఓకే, సో మనం ఇప్పుడు యజ్ఞాల రూపంలో మనం ఏదైతే ఆహుతి అర్పణ చేస్తూ ఉంటామో అది అగ్ని తీసుకొని అగ్ని ద్వారా దేవతలకి అందబడి ఫైనల్ గా మనకి భగవంతుడికి, విష్ణువుకి ఆ ఆహుతి అనేది చెందుతుంది. అందుకనే పూర్వకాలంలో నిజంగా శాస్త్రాల ప్రకారం యజ్ఞం అనేది చేసినప్పుడు దేవతలు వచ్చి కనిపించేవారంట. అక్కడ ఎవరైతే యజ్ఞాలు చేశారో వారికి దేవతలు వచ్చి కనిపించేవారంట. అంటే మేము మీ యజ్ఞాన్ని స్వీకరించాము, మేము ప్రసన్నత చెందాము, మీకు కావాల్సిన వరాలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు కనిపించేవారు. మన మూవీస్ లో కూడా ఇలా కనిపించినట్టు చూసామా లేదా చెప్పండి, కొన్ని పాత మూవీస్ లో. ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్ గా యజ్ఞం అనేది ఆచరణ చేసినప్పుడు దేవతలు దిగి వచ్చి మనకి కనిపిస్తారు. ఓకే, సో ఇక్కడ ఏది వేస్ట్ అవ్వట్లేదు, అదంతా కూడా దేవతలకి చెందుతుంది, ఫైనల్ గా విష్ణువుకి చెందుతుంది. ఆయన పరమ భోక్త కాబట్టి ఆయనకి చెందుతుంది. సో ఈ విషయం తెలియకపోతే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటి అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 50,000 ఉన్నాయనుకోండి, నేను 50,000 అంతా పట్టుకొని ఏం తిరగను అని చెప్పి నేను బ్యాంక్ లో దాన్ని డిపాజిట్ చేసి, అకౌంట్ ఓపెన్ చేసుకొని డిపాజిట్ చేసుకొని నేను ఒక ఏటీఎం కార్డ్ అనేది పెట్టుకొని తిరుగుతున్నాను అనుకోండి. ఎవరైతే అసలు దీని గురించి ఏమీ తెలియదు, ఆయన ఏమనుకుంటారు, అదేంటి నువ్వు 50,000 ఇచ్చేసి ఒక కార్డు పెట్టుకొని తిరుగుతున్నావు, అసలు ఏమైపోయింది, డబ్బులంతా అయిపోయినాయి నీవి అని అంటారు. నిజంగా అయిపోయినట్లే చెప్పండి? జస్ట్ ఫామ్ మారింది అంతే. 50,000 డబ్బులు మన చేతిలో లేకుండా బ్యాంక్ లో పెట్టుకొని దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీలైనంత సులువుగా వాడుకునేలాగా ఒక ఏటీఎం డెబిట్ కార్డ్ అనేది మనం క్యారీ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏది వేస్ట్ అవ్వలేదు. అలానే మనం యజ్ఞాల్లో కూడా ఏదైతే ఆహుతి ఇస్తున్నామో అదేం వేస్ట్ అవ్వట్లేదు. అది ఎవరికి చెందాలో వారికి చెందుతుంది. ఎవరైతే మనకి ఇవన్నీ ఇస్తున్నారో
మనం కృతజ్ఞతతో వారికి అర్పించే విధానం అనేది యజ్ఞం అన్నమాట. 3వ అధ్యాయంలో కూడా చర్చించుకున్నాము. అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఈ యజ్ఞాచరణ ద్వారా మనము భగవంతునికి, విష్ణువుకి ఆహుతిని అర్పణ చేస్తున్నాము. ఇక్కడ ఏమంటున్నారో చూడండి. మరి ఓకే, ఇది చూసాక చెప్తాను. నేను ఈ 3 డిస్కస్ చేశాను. సో త్రిగుణములలో యజ్ఞాలు ఎలా ఉంటాయి అంటే, శాస్త్ర నిర్దేశానుసారము తమ విధి అని తలచబడుచు ఫలములను కోరని వారిచే చేయబడు యజ్ఞము యజ్ఞములందు సాత్విక యజ్ఞం అనబడును. సో సత్వగుణంలో యజ్ఞం ఎలా ఉంటుంది అంటే, ఇది నా విధి, నా కర్తవ్యము అని తెలుసుకొని శాస్త్రాలని అనుసరించి ఎవరైతే యజ్ఞాలు చేస్తారో, ఎందుకంటే ఫలితం కోసం కాదు, ఇది నా బాధ్యత. నేను మానవునిగా పుట్టినప్పుడు నేను చాలా మందికి రుణపడి ఉన్నాను. సో నేను యజ్ఞాలు అనేవి చేసుకొని వారిని తృప్తిపరచడం అనేది నా బాధ్యత, నా కర్తవ్యం అని ఎప్పుడైతే తెలుసుకొని చేస్తారో, ఎలాంటి ఫలితాలపైన మమకారం లేకుండా, అది సత్వగుణంలో ఉండే యజ్ఞం. తమో గుణంలో ఉండే యజ్ఞం ఏంటి అంటే, ఒక భౌతిక లాభం కొరకు లేదా ఆడంబరం కొరకు. ఇవాళ రేపటి కాలంలో ఆడంబరాల కోసం చేసేవి చాలా ఉంటాయా లేదా చెప్పండి? బోలెడన్ని చేస్తూ ఉంటాము. సో ఫోకస్ చేసే దానిపైన ఉండదన్నమాట. ఎంతసేపు ఎక్కడ సెల్ఫీలు కవర్ అవుతున్నాయా లేదా, ఎక్కడికక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్టులు, రీల్స్ వెళ్ళిపోతున్నాయా లేదా, షార్ట్స్ వెళ్ళిపోతున్నాయా లేదా, సో ఫేస్బుక్ లో అన్ని అప్డేట్స్ పెట్టేస్తున్నామా లేదా. సో ఇదంతా ఏంటి అంటే ఆడంబరం కోసం అన్నమాట. ఓకే, ఇదర్ భౌతిక లాభం కోసమైనా ఆడంబరం కోసమైనా ఏదైతే యజ్ఞాలు చేస్తూ ఉంటామో అవి రజోగుణ ప్రధానమైన యజ్ఞాలు. తమో గుణంలో యజ్ఞం ఎలా ఉంటది అంటే, విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర నిర్దేశముల ఎడ గౌరవం లేకుండా ప్రసాద వితరణము కాని, వేద మంత్రము పఠనము కాని, పురోహితాదులకు సంభావనలు గాని లేకుండా శ్రద్ధారహితముగా చేయబడు యజ్ఞం ఏదైనాను తమోగుణ ప్రధానమైనదిగా ఉంది. ఇవి ఏవి లేవు, శాస్త్రాలను అనుసరించట్లా, యజ్ఞాల తర్వాత ప్రసాదం వితరణ చేయడం అనేది ఉండట్లా, వేద మంత్రాలు అక్కడ పఠించడం అనేది ఉండట్లేదు, పురోహితులు ఉండడము, వారికి సంభావన ఇవ్వడము, ఇదేమీ జరగట్లేదు. మనకి తోచినట్టుగా మనం చేస్తున్నాం అనుకోండి. అది ఏంటంటే తమో గుణంలో ఉండే యజ్ఞం. పైన ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి. ఎవరైనా గెస్ట్ చేయగలరు? ఎవరైనా తన తలని కోసి యజ్ఞంలో అర్పించాలని చూస్తున్నారు ఆ మంటల్లో. దక్షుడు, దక్ష ప్రజాపతి, భస్మాసురుడు. భస్మాసురుడు. భస్మాసురుడు ఈయన. సో భస్మాసురుడు ఏంటి అంటే, పరమేశ్వరుణ్ణి ప్లీజ్ చేయాలి అనే, అంటే ఆయన్ని సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో తన కండని, తన మాంసాన్ని తీసి వేస్తూ ఉంటారనమాట. ఎంతసేపటికి ప్రసన్నుడు అవ్వట్లేదు అని చెప్పి తన తలని నరికి వేద్దాము, అప్పుడైనా పరమశివుడు నాకు వరం ఇస్తారు అనే ఉద్దేశంతో తలని నరకబోతూ ఉంటే అప్పుడు వస్తారనమాట పరమేశ్వరుడు. ఏంటబ్బాయి నువ్వేం చేస్తున్నావు, తలనొప్పి పనులు చేస్తున్నావు నువ్వు ఇట్లాగా, నీ తలని తీసి నరికేయడం ఏంటి అని చెప్పి ఆయన వచ్చి ఏం కావాలి వరం అంటే అప్పుడు అడుగుతారు. ఏమడుగుతారు? నేను ఎవరి తల మీద చేయబడితే వారు భస్మం అయిపోవాలి అని చెప్పి చెప్తారు. సో అదైపోయాక ఏమైంది చెప్పండి నెక్స్ట్? ఆయన కూతురు తల మీద పెట్టాడు. ఆయన కూతురు తల మీద పెట్టాడు. కూతురు తల మీద కాదు. సో ఆయన లార్డ్ శివ వెనక పరిగెడుతూ ఉంటారనమాట. నేను నీ తల మీద పెడతాను, చూస్తాను, అసలు టెస్ట్ చేస్తాను అని చెప్పి పరమేశ్వరుడి వెనక పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో లార్డ్ శివ పరిగెడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే విష్ణు దగ్గరికి వెళ్ళి ఇలా తెలుసుకుంటారో, చెప్తారో, ఇప్పుడు విష్ణుమూర్తి ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి చెప్తారనమాట. ఏంటి నువ్వు పరమేశ్వరుడు ఆయన ఇచ్చిన యజ్ఞాన దీనికి నువ్వు నమ్ముతున్నావా? నిజంగా అది వర్క్ అవుతుంది అనుకుంటున్నావా? అస్సలు అది వర్క్ అవ్వదు, ఆయన ఇచ్చింది వర్క్ అవ్వదు, అది ఇది అని చెప్పి చెప్తారనమాట. ఈ చిన్న బాలుడి మాటలు చూసి ఈయన కన్విన్స్ అయిపోతారు. అదేంటి ఇంత గట్టిగా చెప్తున్నారు వర్క్ అవ్వదు అని చెప్పి. ఆయనకు ఒకప్పుడు అవన్నీ వర్క్ అయ్యేవి, బట్ దక్షుణ్ణి అవమానం పరిచినప్పుడు శక్తి అంతా పోయింది. సో ఇప్పుడు ఏం వర్క్ అవ్వవు అని చెప్పి కావాలని బుకాయిస్తారనమాట విష్ణువు. సో ఈ అబ్బాయికి చెప్తారు, ఏమంటారంటే అతనికి, మీరు కావాలంటే నువ్వే ట్రై చేయి, నీ తల మీద పెట్టుకొని, అసలు సమస్య లేదు, అది వర్కౌటే అవ్వదు అని చెప్పి చెప్తారనమాట. సో ఆ మాటల ఇదిలో గారెడిలో ఏం చేసేస్తారంటే అబ్బాయి అంటే ఎవరు అంటే విష్ణునే అబ్బాయి రూపంలో వస్తారు, చిన్న బాలుడి రూపంలో. చెప్తారు, కావాలంటే నీ తల మీద పెట్టుకొని చూడు, నీకు ఏమి అంటే ఏమీ కాదు అని చెప్పగానే తల మీద పెట్టుకుంటారు, భస్మం అయిపోతారు అనమాట. సో తమో గుణంలో ఉండే వాళ్ళ యొక్క కోరికలు ఇట్లా ఉంటాయి, వారి యొక్క యజ్ఞాలు ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది శాస్త్రాలకి అనుసరించినవి కావాలన్నమాట ఈ యజ్ఞం అనేది. నెక్స్ట్ ఇప్పుడు యజ్ఞాల గురించి మాట్లాడుకున్నాము, ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకున్నాము, విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం.
ఇప్పుడు తపస్య గురించి. సో తపస్యలు మనకి 3 రకాల తపస్యలు. ఏంటి అంటే శారీరకంగా మనం ఒక తపస్య చేస్తూ ఉంటాం. తపస్య అంటే ఏంటి అంటే వాలంటరీగా ఇన్కన్వీనియన్స్ ని యాక్సెప్ట్ చేయడం. అంటే నాకు నచ్చి నేను కొంత అసౌకర్యాన్ని నేను తీసుకోవడానికి సిద్ధపడడం అన్నమాట. ఇప్పుడు ఇవాళ మనం ఏకాదశి వ్రతం చేస్తున్నాము. ఇది కూడా తపస్యనా కాదా? నిన్న అనుకున్నాం కదా, ఇది తపస్యనా కాదా చెప్పండి. సో రోజు మనకి ఎట్లా అయితే తినే అలవాట్లు ఉంటాయో దానికి కొంచెం మనం మార్చి మనం ఈ వ్రతం అనేది చేస్తూ ఉంటాం. సో కొంచెం కష్టంగా ఉంటది, శరీరానికి కష్టంగా ఉంటది. అయినప్పటికీ ఇదేంటంటే శాస్త్రాల ప్రకారం భగవంతుడు ఇంకా ఆమోదించింది, ఇంతకన్నా పవిత్రమైన రోజు లేదు ఉపవాసం చేయడానికి అని భగవంతుడు ఆమోదించిన రోజు కాబట్టి ఈ తపస్య అనేది మనం శారీరకంగా చేయడం అనేది మన పురోగతి కోసమే, మన అభివృద్ధి కోసమే. సో ఇదేంటంటే శారీరక తపస్య అన్నమాట. సో అట్లా మనకి తపస్యలు 3 రకాలు ఉంటాయి. శారీరక తపస్య ఒకటైతే మనో తపస్య, మనస్సు లెవెల్లో తపస్య ఏంటి, వాక్కు లెవెల్లో తపస్య ఏంటి, ఈ 3 ఇప్పుడు చర్చిద్దాం. అయితే ఈ 3 తపస్యలు కూడా త్రిగుణాల్లో ఎలా ఉంటాయి అంటే శారీరక తపస్య సత్వగుణంలో ఎలా ఉంటుంది, రజోగుణంలో ఎలా ఉంటుంది, తమోగుణంలో ఎలా ఉంటుంది, మానసిక తపస్య అనేది కూడా త్రిగుణాల్లో ఎలా ఉంటుంది, వాక్కు తపస్య కూడా త్రిగుణాల్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు శారీరక తపస్య గురించి చెప్తున్నారు. సో దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్య అని చెప్పబడును. సో భగవంతుడి ముందు, బ్రాహ్మణుల ముందు, ఆధ్యాత్మిక గురువు ముందు, తల్లిదండ్రుల ముందు వారిని ప్రణమిల్లడం, వారిని పూజించడం అనేది తపస్య, శారీరక తపస్య. ఎందుకు ఇది తపస్య మాతాజీ? ఇందులో తపస్య ఏముంది అంటే ఒకరి ముందు మనం ప్రణమిల్లాలి అంటే మనలో అహంభావం అనేది పోతేనే ప్రణమిల్లగలము. అవునా కదా? చెప్పండి. నేను ఎందుకు తలంచాలి అనే భావన ఉంటే మనం తలంచుతామా? ప్రణమిల్లం కదా మనము. సో ప్రణామం చేస్తున్నామంటేనే మనము శారీరకంగా ఒక తపస్య పెడుతున్నాం అనమాట. అంటే మనలో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టి నాకు నచ్చకపోయినా కానీ నేను ఇది యాక్సెప్ట్ చేస్తా. అంటే కష్టంగా ఉంటది, నచ్చకపోవడం అని కాదు, బట్ కష్టంగా ఉన్నా కూడా చెయ్యాలి అనే భావన అనేది తీసుకొస్తాం అనమాట. సో అది తపస్య. నెక్స్ట్ శుచిత్వము, సో క్లీన్ గా ఉండడము, సరళత్వము, మృదువుగా మాట్లాడడము, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనేది పెద్ద తపస్య శారీరకంగా. ఎస్ ఆర్ నో? సో బ్రహ్మచర్యము, అహింస ఇవన్నీ కూడా శారీరక తపస్యలని చెప్పబడినవి. సో మనం కఠినంగా మాట్లాడడం అనేది మనకి అలవాటైంది. దాన్ని మార్చుకొని సరళత్వంగా జీవించడము, మాట్లాడడం కాదు ఇక్కడ, జీవించడం బేసిక్ గా. సో సరళత్వంగా సింపుల్ గా బ్రతకడం అనేది కూడా తపస్యే. సో అన్క్లీన్ గా ఉండడం అనేది అందరికీ అలవాటే, కానీ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము, శుచిగా ఉండడం అనేది తపస్యే. సో బ్రహ్మచర్యాన్ని పాటించడం అనేది పెద్ద తపస్య శారీరకంగా. అహింస, అహింస అనేది మనం శారీరకంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అనేది కూడా పెద్ద తపస్య. ఇవన్నీ కూడా శరీర లెవెల్లో ఉండే తపస్యలుగా చెప్తున్నారు. సో సత్వగుణంలో ఏంటి అంటే తపస్య ఎలా ఉంటది అంటే మనం గౌరవించడం, ఆరాధన చేయడం అనేది మన బాధ్యత, అది మన కర్తవ్యంగా భావించి చేస్తాం. సో బ్రాహ్మణుల ముందు, గురువుల ముందు, భగవంతుని ముందు, తల్లిదండ్రుల ముందు, పెద్దవారి ముందు మనం అలా గౌరవం ఇవ్వడం అనేది అది మన కర్తవ్యంగా భావించి చేస్తాం. సత్వగుణంలో ఉన్నవారు ఇలా చేస్తారు. రజోగుణంలో ఉన్నవారు ఎలా చేస్తారు అంటే వీళ్ళ దగ్గర తలంచితే నాకేమైనా బెనిఫిట్ వస్తుందా? బెనిఫిట్ వస్తే ఉంచేద్దాం, ఎంతమంది ముందైనా కానీ ఉంచేద్దాం, నో ప్రాబ్లం. సో ఇది రజోగుణం అనమాట. ఓకే. సో ఎవరి దగ్గర తలంచితే నాకు లాభం దొరుకుతుంది, అలాంటి వారికి నేను గౌరవం ఇస్తాను. సో స్వీయ కీర్తి కోసం కోరిక. ఒక్కొక్కసారి ఏంటి అంటే వీళ్ళు నటిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఓ వీరికి ఎంత వినయం ఉంది, ఎంత చక్కగా వీరన్నీ ఫాలో అవుతున్నారు అని చెప్పి పొగడ్తలు వస్తాయి కదా, దానికోసం కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇదంతా కూడా స్వీయ కీర్తి కోసం. తమో గుణంలో ఉన్నవారైతే ఎప్పుడైతే ఎవరినైనా నాశనం చేసే శక్తి ఎవరి దగ్గర దొరుకుతుందో వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళు ఆ శారీరక తపస్య అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో ఇతరులను నాశనం చేసే శక్తిని పొందడానికి స్వయంగా వారిని వారు హింసించుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసే శారీరక తపస్య ఎలా ఉంటది? ఇక్కడ చూసారా బొమ్మలో, మన శరీరాన్నే మనం నాశనం చేసుకుంటాం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి ఎన్ని చోట్ల వింటున్నాం చెప్పండి. వింటూనే ఉన్నామా లేదా? అయినప్పటికీ కూడా దాన్ని దూరం పెట్టలేకుండా ఉన్నారు అంటే
ఇంకా వాళ్ళకి అందులోనే ఆనందం అన్నమాట. సో ఆ తపస్యని వాళ్ళు మంచి మార్గంలో తపస్యని పెట్టాలి అని ప్రయత్నం చేయడం లేదు. నెక్స్ట్ ఇప్పుడు వాక్కు తపస్య. వాక్కు లెవెల్లో తపస్య ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. సత్యమును ప్రియమును హితకరమును అనుద్వేగకరమును అగు వచనములు పలుకుట మరియు నిత్యము వేద పారాయణం చేయుట అనునది వాక్కునకు సంబంధించిన తపస్సులు అనబడును. అంతో ఇంతో శారీరానికి సంబంధించిన తపస్సు అయినా కానీ ఈజీగా ఉంటుందేమో కానీ వాక్కుకి సంబంధించిన తపస్సు ఇంకా కష్టంగా ఉంటుందా కదా చెప్పండి. నో మన వాక్కు ఎలా ఉండాలి అంటే మ్యామ్ సంథింగ్ రాంగ్. హరే కృష్ణ. ఇస్ ఇట్ క్లియర్? నా వాయిస్ క్లియర్ గా ఉందండి మీకు? ఓకే. వాయిస్ కొంచెం లోగా వస్తుంది మాట్లాడి. లోగా వస్తుందా? అందరికి సిగ్నల్ మిగిలిన వారికి ఎలా వస్తుందండి? మాకు బాగానే ఉంది మేడం. ఓకే, బాగానే ఉంది మేడం. సో చాలా మందికి బాగుంది అంటే ఎవరికైతే సరిగ్గా వినిపించడం లేదు వారి వైపే కొంచెం ఏదన్నా ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్లుంది. ఎస్, వాక్కు లెవెల్లో తపస్య అనేది ఇంకా కష్టము. ఎలా మాట్లాడాలి మనము అంటే సత్యం ప్రియం హితకరం అనుద్వేగకరం. ఎప్పుడు కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సత్యాన్నే మాట్లాడాలి. అసత్యం అనేది చాలా తొందరగా తిరిగిద్ది నాలుక పైన, కానీ సత్యాన్ని పలకడం అనేది చాలా కష్టం. అది తపస్య. వాక్కులతో మనం తపస్య ఏంటి అంటే సత్యం మాట్లాడడం. కష్టమైనా కానీ సత్యాన్నే చెప్పడం. అది ఎలా చెప్పాలి అంటే ప్రియంగా. దాన్ని ఎలా కన్వే చేయాలో అలా ప్రియంగా కన్వే చేయాలి. బట్ ఇదంతా ఎందుకు చేయాలి అంటే హితకరం, హితం కోసం. సో అది పక్కన వారి హితం కోసం, మన హితం కోసం, సమాజ హితం కోసం, ఏదేమైనప్పటికీ ఒకరి హితం కోసము సత్యాన్ని పలకాలి, ప్రియంగా పలకాలి. అది మేలు కలిగించేలాగా ఉండాలి. మనం మాట్లాడేది అనుద్వేగకరం వాక్యం. సో ఉద్వేగంతో ఉండకూడదు అనమాట. ఉద్వేగం అంటే ఏంటంటే పక్కన వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. సో ప్రొవోకింగ్ వర్డ్స్ మనం మాట్లాడకూడదు అనమాట. సో అనుద్వేగకరం అంటే పక్కన వారిని ఎటువంటి ఉద్వేగానికి గురవ్వకుండా అనుద్వేగకరంగా మాట్లాడటం. సో వాళ్ళని రెచ్చగొట్టకుండా ప్రియంగా మాట్లాడటం అనమాట. సో మన వాక్కు అనేది ఇలా ఉండాలి. ఇది ఖచ్చితంగా తపస్యనే, చాలా పెద్ద తపస్య. శారీరక తపస్య కన్నా పెద్ద తపస్య వాక్కుని కంట్రోల్ చేయడం అనేది. మీకు తెలుసా, మనకున్న ఇంద్రియాలన్నిట్లో కల్లా మనకి కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మము ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కదా. అత్యంత కష్టమైంది ఏంటి తెలుసా కంట్రోల్ చేయడానికి? కరెక్ట్, నాలుక. ఒక్కసారి నాలుకని కంట్రోల్ చేయడం అనేది మనం చేయగలిగాము అంటే మిగిలిన ఇంద్రియాలన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అది చాలా కష్టమైంది. ఒకటి ఏంటి అంటే ఏదంటే అది తినడం అనేది అలవాటైపోయింది, ఏదంటే అది మాట్లాడడం అనేది అలవాటైపోయింది. ఇప్పుడు తపస్య ఏంది? వాక్కు లెవెల్లో తపస్య ఏంటంటే ఏదంటే అది మాట్లాడడం కాదు. సత్యం, ప్రియం, హితం, అనుద్వేగకరం. ఈ 4 మనం గుర్తు పెట్టుకొని మాట్లాడుతూ ఉండాలి. సగం సమస్యలు ఈ 4 ఫాలో అయ్యామనుకోండి, సగం సమస్యలు పోతాయి జీవితం. ఎందుకు సమస్యలు వస్తాయంటే మనం ఐదర్ సత్యాన్ని పలకట్లేదు, ఆ సత్యాన్ని పలుకుతుంటే ప్రియంగా చెప్పట్లేదు, ఆర్ ఈ 2 చెప్తున్నా కూడా అది హితకరమైంది కావట్లేదు, లేదా ఉద్వేగకరమైంది అయ్యింది. సో వీటి వల్లనే చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి జీవితంలో. సో ఇది మాట్లాడడం అనేది పెద్ద తపస్య అనమాట. ఇలా మాట్లాడటం అయితే మీకు తెలుసా ఎలా వస్తుంది తెలుసా ఇలా మాట్లాడే శక్తి? సింపుల్ టెక్నిక్ చెప్పనా, ఈజీ వే, షార్ట్ కట్ ఏంటి తెలుసా ఇలా మాట్లాడడానికి? మన నోటితో 2 పనులు చేయాలి. 1 భగవన్ నామాన్ని చెప్తూ ఉండాలి, 2 భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉండాలి. సో లోపలికి వెళ్ళేది స్పిరిచువలైజ్ చేస్తున్నాం, బయటికి వచ్చేది స్పిరిచువలైజ్ చేసాం అనుకోండి, సత్యం, ప్రియం, హితం, అనుద్వేగకరం వచ్చేస్తాయి ఆటోమేటిక్. Day 1 రావు, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేయగా ఆటోమేటిక్ గా మన వాక్కు మారిపోతుంది. సో ఆ శక్తి దేనికి ఉంది అంటే భగవంతుని ప్రసాదం తీసుకుంటూ భగవన్ నామాన్ని చెప్తూ భగవంతుని స్తుతిస్తూ ఉన్నాం అనుకోండి, మన వాక్కుకు ఆ శక్తి వచ్చేస్తుంది. అందుకని మీరు చూడండి, మనకి ఎవరైతే ఇలా సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడతారో వారితో ఉండాలి అని చెప్పి మనకి చాలా కోరిక అనిపిస్తుంది. సో కొందరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే మనకి వారితో ఉండాలి, వారితో కొంచెం ఎక్కువసేపు ఉందాము అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? మీరు ఎవరైనా అలా కలిసారా?
అవును మాతాజీ. అది చాలా కష్టం అన్నమాట. ఇలా మాట్లాడడం అనేది పెద్ద తపస్య. సో ఈ తపస్యని సింపుల్ వే ఏంటి అంటే భగవన్ నామాన్ని చెప్తూ భగవంతుని గురించి స్తుతిస్తూ భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉన్నాం అనుకోండి. అంటే నోరు తెరిచి మాట్లాడాల్సి వస్తే వీలైనంత ఆధ్యాత్మికమైన విషయాలు అనేవి చర్చిస్తూ తీసుకునేది కూడా ఏదంటే ఏది దొరికితే అది కాకుండా భగవత్ ప్రసాదం అనేది తీసుకుంటూ ఉంటే వాక్కుకి మన టంగ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సత్వగుణంలో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే సత్యంగా ప్రియంగా మేలుకోరి మాట్లాడతారు. రజోగుణంలో ఉన్నవారు తమకి అనుకూలంగా ఏది ఉంటే దానికి తగ్గట్టుగా మాట్లాడతారు. వ్యర్థపు పుకార్లు తమ అవసరాలకు అనుగుణంగా. సో ఇట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. సో మనిషి ముందు ఒక మాట మాట్లాడుతుంటారు, మనిషి వెనక ఒక మాట మాట్లాడుతుంటారు. సో ఇదేంటి అంటే రజోగుణం అనమాట. సో మనకి అనుకూలమా, ఓకే, వాళ్ళని పొగిడేద్దాం. మనకి ఇంకా వీళ్ళతో పని అయిపోయిందా, ఇంకా వాళ్ళకి మనకి సంబంధం లేదు, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఇదంతా ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మాటలు మాట్లాడటం. తమో గుణం ఏంటి అంటే అబద్ధాలు ఆడటము, ఉద్రేకభరితంగా మాట్లాడటము, హాని కలిగించేలాగా మాట్లాడటమే తమో గుణంలో ఉండే లక్షణం. ఓకే, సో వాక్కు ఇలా త్రిగుణాల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనస్సు లెవెల్లో తపస్సు చెప్తున్నారు. ఏంటి అంటే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, అస్తిత్వమును పవిత్రమునర్చుట ఎనునవి మానసిక తపస్యలు అనబడును. సో తృప్తిగా జీవించడము. ఎప్పుడైతే మనము భగవంతుడు నాకు చాలా ఇచ్చారు, నేను ఇన్ని పొందాను నా జీవితంలో అని గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అనేది మనం చూపిస్తూ ఉంటామో జీవితంలో ఆటోమేటిక్ గా తృప్తి వచ్చేస్తుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నేను ఎవరి దగ్గర అయితే క్లాస్ ఇది వాళ్ళు రిఫర్ చేశాను, ఆ ప్రభుజీ దాంట్లో రాశారనమాట. అందులో చదివి చాలా బాగా అనిపించింది చెప్పాను. ఇప్పుడు మనం జనరల్ గా ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మనం వెళ్ళాము. సో మన ప్లేట్ ముందు మనం కూర్చున్న మన ముందు ఒక ప్లేట్ పెట్టారు, అలా అందరు డివోటీస్ కూర్చొని ఉన్నారు, వారి ముందు ప్లేట్స్ పెడుతూ ఉన్నారు అండ్ అందరికీ వడ్డన చేస్తున్నారు. అయితే స్వీట్స్కి వచ్చేసరికి ఏమైంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో స్వీట్స్ అనేవి వస్తూ ఉన్నాయి అనమాట. సో మన ప్లేట్లో ఏమొచ్చిందంటే గులాబ్ జామున్ వచ్చింది, పక్కన వారి ప్లేట్లో హల్వా వచ్చింది, ఇంకొకరి ప్లేట్లో బాదుషా వచ్చింది, ఇంకొకరి ప్లేట్లో ఇంకేదో స్వీట్ వచ్చింది. సో మన ప్లేట్లో ఉన్న స్వీట్ మనం చూసి ఒక్కసారి తిని మళ్ళీ వెంటనే పక్కన వాళ్ళ ప్లేట్ చూసి అక్కడ హల్వానా, అక్కడ బాదుషానా, అక్కడ జిలేబీనా, అక్కడ కోవానా అని చెప్పి అలా చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, మన ప్లేట్లో ఉన్న స్వీట్ని మనం ఎంజాయ్ చేయగలమా? మనకి ఇది రుచిస్తుందా చెప్పండి? రుచించదు. సో బేసిక్ గా భగవంతుడు మనకి మన జీవితంలో చాలా ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం తెలుసా, మన జీవితంలో ఉన్న బ్లెస్సింగ్స్ ని మనం గుర్తించకుండా ఎదుటి వారి జీవితంలో వారికి అది ఉందా, వీరికి ఇది ఉందా, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర ఇది లేదా, నా దగ్గర ఇది లేదే అని అక్కడే చూడడంలో ఏమవుతుంది అంటే మన జీవితంలో బోలెడన్ని ఇచ్చేసారు ఆల్రెడీ భగవంతుడు. దాన్ని గుర్తించకుండా మన జీవితంలో ఏదైతే ఉన్నామో అది కూడా మనకి ఇవాళ సంతృప్తిని ఇవ్వడం లేదు. ఇది ఏంటి అంటే తమో గుణంలో సత్వగుణంలో ఉన్నవారు ఆ సంతృప్తితో ఉంటారనమాట. అంటే వారు ఇతరుల దగ్గర ఏది ఉంది ఏంటి అనేది కాదు, వారి మనస్సు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటుంది అనమాట. నాకు ఏదో లేదు, నేను ఏదో కోల్పోతున్నాను ఇదే భావన సత్వగుణంలో ఉన్న వారికి ఉండదు. ఇవాళ సొసైటీలో అందరం కూడా రజోగుణం తమోగుణంతో నిండిపోయాం కాబట్టి ఎప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయనే బ్లెస్సింగ్స్ మనకు కనిపించడం లేదు. పక్కన వారి జీవితంలో అది ఉంది, నా జీవితంలో అది లేదు, పక్కన వారి జీవితంలో ఇది ఉంది, నా జీవితంలో ఇది లేదు. ఇంకా లిటరల్ గా ఒక మాట చెప్పాలి అంటే మన జీవితంలో ఏదైతే ఉన్నాయో మన వెనక కోటాను కోట్ల మంది నాకు ఇలాంటి జీవితం ఉంటే బాగుండు అని చెప్పి మన జీవితము వారికి డ్రీమ్ లైఫ్ అన్నమాట. అంటే మనం వేరే వారి జీవితం చూసి అలా ఉండాలి నా జీవితం, ఇలా ఉండాలి నా జీవితం అనుకుంటూ ఉంటున్నాం కదా. మన జీవితం భగవంతుడు ఎలా ఇచ్చారు తెలుసా, ఎన్నో కోట్ల మంది జనాలకి మనం ఏదైతే జీవిస్తున్నామో ఇట్లాంటిది వారి యొక్క డ్రీమ్ లైఫ్. నాకు ఇలా ఉంటే బాగుండు అని ఎంతో మంది వారి యొక్క ఊహల్లో ఉంటున్నారంట, నాకు అలాంటి జీవనం ఉంటే బాగుండు అని చెప్పి. అంటే భగవంతుడు మనకి ఎన్ని ఇచ్చారు. బేసిక్ గా మనసు ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న దాంతో తృప్తి పడనివ్వదు. మనసు ఎప్పుడు కూడా పక్కన వారి దగ్గర చూడమంటది, అది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. మన దగ్గర ఎంత ఉంది, మనకి ఎన్ని ఇచ్చారు, మనం ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు, మనం ఈ బ్లెస్సింగ్స్ తో మనం ఎంత సాధించవచ్చు, దీనిపైన ఎప్పుడు కూడా ఫోకస్ చేయనివ్వదు అనమాట. బట్ సత్వగుణంలో ఉన్న వారికి ఏంటి అంటే తృప్తి అనేది ఉంటుంది, ఆ సంతృప్తి ఆనందం కలిగి ఉంటారనమాట వారు. ఓకే,
అందుకనే సత్వగుణంలో ఉన్నవారు తొందరగా భక్తిలోకి రాగలుగుతారు, తృప్తి ఉంటది. సో ఎప్పుడు కంపారిజన్ ఉండదు, వారి జీవితంలో అది ఉంది, వీరి జీవితంలో ఇది ఉంది, వీరి జీవితం బాగుంది, వారి జీవితం బాగుంది, నా జీవితమే బాగాలేదు అనే భావన వారికి ఉంటుంది అనమాట. నాకు ఏదైతే ఇచ్చాడు భగవంతుడు దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, నాకు ఎంత కావాలో అంత చాలా ఇచ్చారు నాకు, నేను దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనే భావనలో ఉంటారు. కాబట్టి వాళ్ళు తొందరగా చాలా ఫాస్ట్ గా ఆధ్యాత్మికతని తీసేసుకుంటారు అనమాట. సో ఇష్టపూర్వకంగా ఉంటారు, వారి జీవితంలో ఏదైనా రానివ్వండి ఇష్టపూర్వకంగా ఉంటారు అనమాట. రజోగుణంలో ఉన్న వారికి ఎప్పుడు అసంతృప్తే. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అది రజోగుణం ఎగ్జాంపుల్ అనమాట. సో ఎప్పుడు కూడా వారి జీవితంలో ఏది ఉందో దానితో తృప్తి చెందరు. పక్కన వాళ్ళ జీవితాన్ని చూసి వారి జీవితంలో అది ఉంది, వీరి జీవితం ఇంత ఆనందంగా ఉంది, వారి జీవితం అంత ఆనందంగా ఉంది, దుఃఖం అంతా నా జీవితంలోనే ఉంది అని బాధపడుతుంటారు. వీళ్ళు ఏంటంటే రజోగుణంలో ఉన్నవారు అనమాట. సో ఆతృత అనేది ఉంటుంది అనమాట, ఎప్పుడు కూడా ఆతృతే, ప్రశాంతత ఉండదు, తృప్తి, హాయి, మనశ్శాంతి ఏవి ఉండవు అనమాట. సో తమో గుణం అయితే ఇంకెప్పుడు కూడా చికాకు, ఎప్పుడు యాంగ్జైటీ అండ్ భ్రాంతి, ఇల్యూజన్, భ్రమలో జీవిస్తూ ఉంటారు అనమాట. సో మన మనస్సు ఎప్పుడు కూడా ఈ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ బొమ్మ చూసారా, ఎంప్టీ మైండ్ మేక్స్ ద మోస్ట్ నాయిస్ అంటారు అనమాట. ఎప్పుడైతే మన బుర్రని ఖాళీగా పెట్టామో అది చేసే ధ్వని అంతా ఇంత కాదనమాట. సో ఇక్కడ చూడండి, పైన ఇట్లా ఉంది, సెకండ్ బొమ్మ చూడండి, ఇంకా థర్డ్ బొమ్మకు వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియనంత నోట్ల నుండి అంత చెత్త అనేది మాట్లాడేస్తున్నాం అనమాట బేసిక్ గా. సో అందుకనే మన మనస్సును ఎప్పుడు కూడా శాస్త్రాలతో నింపాలి. ఫస్ట్ బొమ్మలో ఉంది శాస్త్రాలు, శాస్త్రాలతో మన మనస్సుని నింపేసేయాలి. జపం చేస్తూ మనస్సుని అదుపులోకి తీసుకుంటూ రావాలి. మన మనస్సులో ఎప్పుడు కూడా భగవత్ స్మరణ అనేది జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమైంది అంటే ఎదుటి వ్యక్తి ఎలా వచ్చి గీ పెట్టినా కానీ మనం మన కూల్ని మనం కోల్పోమన్నమాట. ఓకే, మనం మన కంట్రోల్ని కోల్పోము. ఎప్పుడైతే ఇవి లేవనుకోండి, వీళ్ళు పెంచుతూ ఉంటే మనం కూడా పెంచుతూ ఉంటాం వాయిస్, గొడవ పెద్దదైపోతుంది. బట్ ఎప్పుడైతే ఇఫ్ అవర్ మైండ్ ఈస్ ఫిల్డ్ విత్ శ్రీల ప్రభుపాద్ బుక్స్, చాంటింగ్ మహామంత్ర అండ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ, దెన్ దట్ నాయిస్ వోంట్ గెట్ ఇన్ టు ఇట్. వీళ్ళు ఎంత అరిచి గీ పెట్టినా అది మనలోకి ప్రవేశించదు, కవచం లాగా ఉంటుంది. యాక్చువల్గా ఇవి కదా మనం జయించాల్సిన యుద్ధాలు. ఎస్ ఆర్ నో చెప్పండి. అర్జునుడు యుద్ధం చేయాలా అని అడిగిన కన్ఫ్యూజన్ కి భగవంతుడు ఇన్ని చెప్తున్నాడంటే నిజమైన యుద్ధం అది కాదు, నీ లోపల జరుగుతుంది చూసావా, ఈ యుద్ధాన్ని నువ్వు జయించు, నీ లోపల జరిగే యుద్ధాన్ని నువ్వు జయించాలంటే ఇవన్నీ నీకు తెలియాలి అని భగవంతుడు ఇస్తున్నాడు భగవద్గీత. అవునా కదా చెప్పండి. అవును మాతాజీ. మేడం ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఎంటీ మైండ్ అని చెప్పారు కదా, అది మంచిది కాదని చెప్తున్నారు మీరు. కానీ మనసు ఆలోచన పుట్ట, ఆలోచన లేకుండా దాన్ని ప్రశాంతంగా ఉంచమన్నారు. దానిలో ఎంటీగా ఉంచితేనే మీకు అన్నారు, మేక్ రూమ్ ఫర్ అదర్స్ అంటూ ఉంటాం మనం. అంటే నేను చెప్పేది అది తప్పని కాదు. నాకు వచ్చిన అనుమానం ఏంటంటే మైండ్ అనేది ఈ ఖాళీగా ఉందనుకోండి, అందులో మనం ఏమైనా ఇష్టమైన మనం తీసుకో, భగవంతుడు ఆల్రెడీ ఫుల్ గా ఉండిపోతే మనం తీసుకోవడానికి ఉండదు కదా అని చెప్పాం మనం చదువుకున్నాం అలా. ఇప్పుడేమో మీరేమో దాని బాగా ఫుల్ గా ఉంచేసేయాలని చెప్తున్నారు. ఈ రెండు కాంట్రడిక్ట్ గా ఉన్నాయి. అది నా మీకు కాంట్రడిక్టింగ్ ఎక్కడ అనిపించింది? ఎంప్టీ మైండ్ మేక్స్ ద మోస్ట్ నాయిస్ అంటే ఏ మైండ్ లో అయితే భగవంతుడి గురించి లేదో దట్ ఈస్ లైక్ అన్ ఎంప్టీ మైండ్ ఆర్ అన్ మైండ్ ఫిల్డ్ విత్ వేస్ట్. సో అది ఎప్పుడు కూడా ఎక్కువ నాయిస్ చేస్తూ ఉంటుంది. అదే మన మనస్సులో భగవత్ చింతన నడుస్తూ ఉంటుంది, భగవన్ నామం నడుస్తూ ఉంటుంది, శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన జ్ఞానం అనేది మన మనస్సులో మెలుగుతూ ఉందనుకోండి, చుట్టూ ఎంత నాయిస్ ఉన్నా కానీ మనం దానికి ప్రశాంతంగా ప్రతిస్పందిస్తాము. ఇక్కడ మీకు ఎక్కడ కాంట్రడిక్టింగ్ ఉంది ప్రభు? ఇప్పుడు మనం మీరు ఆలోచనలు మనసు ఏం లేకుండా ఉంచమని అన్నారు కదా. మనస్సుని ఏది ఉంచకుండా ఉండలేము. మనస్సుకి ఆలోచనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికలను ఎప్పుడు స్పిరిచువలైజ్ చేయాలి. మనస్సు ఖాళీగా ఉండదు. సో మనస్సుని ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికం వైపు తిప్పుతూ ఉండాలి. అది మనం చేయాల్సిన బాధ్యత. మనస్సుని ఖాళీగా ఉంచే స్థితి, ఆలోచన లేకుండా మనస్సు ఉండడం అనేది కుదరదు. నిద్రపోతున్నప్పుడు కూడా బోల్డెన్ ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి. సో ఆలోచన లేకుండా మనస్సు ఉండదు ప్రభు. ఎంప్టీ మైండ్ అంటే నా అర్థం ఇక్కడ ఆలోచనలు లేని మనస్సు అని కాదు. మనం భగవంతుని పరంగా వ్యాపకం అనేది పెట్టుకోకుండా ఏదైతే ఉంటామో దాన్ని మనము అలా పోలుస్తున్నాం ప్రభు. ఓకేనా? థాంక్యూ మేడం. యా, హరే కృష్ణ. నెక్స్ట్ ఏమంటున్నారంటే త్రిగుణాలలో తపస్య ఎలా ఉంటుంది? సత్వగుణంలో ఉన్న వారి తపస్య అనేది శ్రద్ధాపూర్వకంగా ఉంటుంది, వాంఛారహితంగా ఉంటుంది. వారికి ఏదో కోరికలు పొందాలి అనే ఇది ఉండదు. నెక్స్ట్
భగవానుని నిమిత్తం ఉంటుందన్నమాట. సో వారి తపస్య అంతా కూడా విశ్వాసంతో ఉంటుంది, ఎట్లాంటి వాంఛ లేకుండా ఉంటుంది, భగవంతుని యొక్క నిమిత్తం, భగవంతుని ప్రీత్యార్థం ఉంటుంది. ఫలితం ఏంటి అంటే భగవంతుని ప్రసన్నత, చరమ గమ్య ప్రాప్తి. ఏదైతే ఉన్నతమైన స్థితి గతికి వెళ్ళాలో అది మనం పొందగలుగుతాం. రజోగుణంలో ఉన్న వాళ్ళది ఎప్పుడు కూడా వీరి తపస్య గర్వంతో కూడి ఉంటుంది. సో సన్మానార్థం, నాకేమైనా పేరు ప్రతిష్టలు వస్తాయా, నన్ను ఏమైనా గుర్తిస్తారా అనే ఇదితో ఉంటుంది అనమాట గౌరవం పొందడానికి. ఎందుకంటే వీరికి ఆ పూజలు అందుకోవాలి, నేమ్ ఫేమ్ గ్లోరీ కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి అనే ఇదితో ఉంటుంది. కాబట్టి వీరు కూడా తపస్యలు చేస్తారు. తపస్య అంతా కూడా ఇవి పొందడానికి చేస్తూ ఉంటారు. సో ఫలితం ఏంటి అంటే స్థిరము కానివి, శాశ్వతం కానివి. సో వస్తుంది ఇక్కడ కొన్ని పూజలు వస్తాయి, కొన్ని సన్మానాలు వస్తాయి. బట్ ఏం ప్రయోజనం వాటి వల్ల? అవేమి మనతో చిరకాలం ఉండవు కదా. సో వీరు ఇదంతా తపస్య చేసింది ఎందుకు అంటే ఆ క్షణకాలం ఏదైతే ఆ తృప్తి పొందుతున్నారో, సన్మానాన్ని గౌరవాన్ని పొంది దానికోసం అంత తపస్య చేస్తున్నారు. తపస్య అనేది చేసేదేదో భగవంతుడి ప్రీత్యార్థం చేస్తే ఆ తపస్యకు ఒక ఫలితం ఉంటుంది. మనం మన గమ్యానికి చేరగలుగుతాం తపస్యతో. తమో గుణంలో ఉన్న వారి తపస్య అయితే ఇంకా అసలు మూఢత్వంతో ఉంటుంది అనమాట. సో హింసించుకోవడం, శరీరాన్ని, మనస్సుని, వాక్కుని, ఇవన్నీ కూడా హింసించుకోవడం, మన శరీరాన్ని మనం హింసించుకోవడము, మన వాక్కుతో వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా మాట్లాడటం, ఇదంతా కూడా తమో గుణంలో ఉండే తపస్యలు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఉన్మాదం, ఇతరులకు హానికరము. చారిటీ, ఇప్పుడు దాన ధర్మాల గురించి చెప్తున్నారు. దాన ధర్మాలు ఎలా ఉండాలి అని. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున మరియు సరైన కాలమున తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము గుణమును కూడినదిగా భావింపబడును. ప్రతిఫల వాంఛ లేకుండా, నేను ఎందుకు దానం చేస్తున్నానంటే నాకు అలాంటి కావాలి, అలా కాదు. నేను ఎట్లాంటి వాంఛ లేదు, ఇది నా కర్తవ్యంగా భావించి నేను చేస్తున్నాను. సరైన ప్రదేశంలో, సరైన కాలంలో, దేశ కాల పాత్ర చూసి దానం చెయ్యాలి. అప్పుడే అది సత్వగుణంలోకి చెందిన దానం అవుతుంది. చూడండి, సో విధి నిర్వహణగా చేస్తారు సత్వగుణంలో ఉన్నవారు దానం అనేది. ప్రతిఫలాన్ని ఆశించరు. అనుకూల సమయం, సరైన ప్రదేశం, ఇదంతా చూసి, టైం, ప్లేస్, సర్కమ్స్టాన్స్ అంటారు అనమాట. కరెక్ట్ సమయం ఇదా కాదా, కరెక్ట్ పరిస్థితి ఇదా కాదా, అవన్నీ చూసి ఇది విధి నిర్వహణగా, నేనేదో పొందాలి అనే ఇది లేకుండా చేస్తారు దానం సత్వగుణంలో ఉన్నవారు. యోగ్యత గల వ్యక్తికే దానం చేస్తారు. రజోగుణంలో ఉన్నవారు దానం ఎందుకు చేస్తారు అంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ పూర్ ఫ్యామిలీ ఉన్నారు, ఈయన వస్తున్నాడు, ఈయన ఇవన్నీ ఇస్తున్నాడు, పైన సెల్ఫీ తీస్తున్నాడు. సో ఆయన పెట్టుకుంటారు అనమాట, ఐ హావ్ డన్ చారిటీ టుడే టు సో అండ్ సో పీపుల్ అని చెప్పి ఆయన పెట్టుకొని, ఆయన గోల్డ్ అని, యు ఆర్ సో గ్రేట్, నీదంతా గొప్ప హృదయం అని చెప్పి చెప్తూ ఉంటే ఆయనకు ఆనందం అనమాట. ఓకే, సో బేసిక్గా ఏంటి అంటే అదొక ఫేమ్ కోసం అనమాట, ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు, ఆనందం కోసం చేస్తూ ఉంటారు, ఇతరుల పట్ల పగతో. కొందరైతే ఎట్లా ఉంటారంటే, పక్కన వాళ్ళు ఎంత దానం చేస్తారు, అంతకన్నా నేను ₹1 ఎక్కువే దానం చేస్తాను, నేను వారికన్నా ఎందులో తక్కువ కాదు అని చెప్పి చూపిస్తా అని చేసే దానం ఎలా ఉంటుంది అంటే అది రజోగుణంలో కూడిన దానం అయి ఉంటుంది. ఇక తమో గుణంలో కూడిన దానం అయితే అసలు దేశకాల పాత్ర అనేది చూడకుండా ఎవరికి పడితే వారికి ఆ ఫోన్లే అడుగుతున్నారులే అని ఇస్తే ఏమవుతుంది అంటే, ఒకవేళ మనం దానం చేసిన వ్యక్తి మనం ఇచ్చిన ధనాన్ని తప్పుగా వినియోగించారనుకోండి, ఆ కర్మ ఫలితాన్ని మనం కూడా అనుభవించాలి. ఓకే, సో మనం ఎవరికైనా దానం చేసినప్పుడు ఆయన దాన్ని తాగుడుకో, డ్రగ్స్కో, ఇట్లాంటి వాటికి దాన్ని వినియోగించి ఆయన తప్పుదారిలోకి వెళ్ళిపోతుంటే ఆ కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో అది మనం కూడా అనుభవించాలి. ఎందుకంటే మనం దానం చేయడం వల్ల ఆయన పని చేస్తుంది. దానం చేసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఆచితూచి దానం చేయాలి. ఎవరికి పడితే వారికి అటువంటి పరిస్థితుల్లో అట్లా దానం చేయకూడదు. జాగ్రత్తగా ఆచితూచి దానం చేయాలి. అందుకే మీరు చూసినట్లయితే మనం ఇప్పుడు ఎప్పుడైనా వెళ్తూ ఉంటే ఎవరైనా వచ్చి యాచన చేస్తే మన దగ్గర ఉన్న ఫుడ్ ఇస్తే తీసుకోవడానికి ఇష్టపడరు. ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోవచ్చు కదా, ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇది నాకు అక్కర్లేదు, డబ్బులే ఇవ్వండి అని అంటారు. ఎస్ఆర్నో చూసారా మీరు ఎప్పుడైనా? ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ వారికి నిజంగా దానమే కావాలి అన్నప్పుడు ఏదో ఒక రూపంగా దానం తీసుకోవచ్చు కదా. మన దగ్గర ఉన్న ఆహారము, ఏదైనా పండు అట్లాంటివి ఇస్తే వాళ్ళు తీసుకోరు, డబ్బులే ఇవ్వండి మాకు అంటారు. ఎందుకంటే వారు ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు వెనక అనేది మనకు తెలియదు. జాగ్రత్తగా ఇవ్వాలి దానం అనేది. అత్యుత్తమమైన దానం ఏంటి, దానాలన్నిట్లో కల్లా గొప్ప దానం ఏంటి అంటే
కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడము. ఎందుకు ఇది గొప్ప దానము అంటే, ఒక వ్యక్తికి ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టామనుకోండి, ఒక పూట ఆకలి తీరుస్తుంది, మళ్ళీ రెండో పూటకి ఆకలి వస్తుంది. అవునా కదా చెప్పండి? అది మంచిదని కాదు, అంటే మంచిది కాదని కాదు, బట్ ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది, రెండో పూటకి మళ్ళీ ఆకలి వేస్తుంది. అదే మనం ఆ వ్యక్తికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే ఈ శరీరం అనేది ఉంది కాబట్టే కదా ఆకలిస్తుంది. సో నువ్వు ఈ శరీరాల్లో చిక్కుకోకుండా నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోయే మార్గాన్ని చూపిస్తాను, నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇట్లా బ్రతకాల్సిన అవసరం లేదు అని చెప్తున్నామంటే అది అన్నిటికన్నా గొప్ప దానమా కాదా? ఇంకా జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ తీర్చేసినట్ల కదా ఆ దానంతో. ఆలోచించండి. మనం దానం చేస్తున్నాము, ఎట్లాంటి దానం చేస్తున్నామంటే ఆ ఒక్క దానంతో వారు జీవితంలో ఏవేవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా పోయేలాంటి దానం చేస్తున్నాం. అంతకన్నా ఉత్తమమైన గొప్ప దానం ఏదన్నా ఉంటుందా? మరి ఏది ఒక వ్యక్తికి తెలిపితే, ఏది మనం ఇస్తే ఆ వ్యక్తికి ఉన్న మేజర్ ప్రాబ్లం జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ 4 ప్రాబ్లమ్స్ నుండి బయటపడగలడు చెప్పండి? భక్తి గురించి ప్రచారం చేస్తేనా కాదా? ఎగ్జాక్ట్లీ. సో అందుకనే అన్నిటికన్నా గొప్ప శ్రేష్టమైన దానం ఏంటి అంటే ఎవరికైనా భక్తి గురించి ప్రచారం చేయడము. వారికి భక్తి గురించి తెలిపి వారు భక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తాం చూసారా, అది చాలా గొప్ప దానం అండ్ భగవంతునికి చాలా 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 ప్రీతికరమైన దానం అన్నమాట. ఎందుకంటే మనందరం కూడా భగవంతుని అంశలు. సో మన జీవితంలోకి వచ్చి ఎవరైనా కానీ భగవంతుని గురించి చెప్తున్నారు అంటే మనల్ని భగవంతునికి కనెక్ట్ చేస్తున్నారు, అంటే మనల్ని మన తల్లిదండ్రుల దగ్గరికి మనల్ని తీసుకెళ్తున్నారు అంటే ఇంకంతకన్నా పెద్ద దానం ఏదన్నా ఉంటుందా? అండ్ భగవంతుడు ఎందుకు ప్రీతి చెందుతారు అంటే, నువ్వు నా నుండి దూరమైన ఒక ఆత్మని నా దగ్గరికి నువ్వు తీసుకొస్తున్నావు, అంటే నా పని నువ్వు చేస్తున్నావు, నాకు నాకు మీరంతా ఇష్టము, అలాంటి ఒక జీవిని, 2 జీవుల్ని, 3 జీవుల్ని నువ్వు నా వైపు నడిపించావు కదా, సో నువ్వు ఇది చేసిన ఈ పనికి నేను చాలా చాలా ప్రీతి చెందుతున్నాను అని అంటారు భగవంతుడు. ఓకే, సో భక్తి ప్రచారం అనేది చాలా అత్యుత్తమమైన దానం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంజాయర్, పరమభోక్త ఏం చెప్తున్నారో చూద్దాం. సో సృష్టి ఆరంభము నుండి ఓం తత్సత్ అను 3 పదములు పరతత్వమును సూచించుటకు వాడబడినవి. వేద మంత్రములను ఉచ్చరించినప్పుడును, పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణ గావించినప్పుడును ఈ 3 సంజ్ఞా పదములు బ్రాహ్మణులచే ఉపయోగపడుచుండేటివి. అయితే మనం ఏ యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్య చేసినా అది భగవంతునికి చెందేలాగా, అంటే అది ట్రాన్సెండెంటల్, దివ్యంగా మారాలి అంటే మనం ఈ క్రతువులు చేసినప్పుడు ఓం తత్సత్ అని ఈ 3 పదాలు వాడాలి అని భగవంతుడు చెప్తున్నారు. సో కనుకనే శాస్త్ర నియమానుసారము యజ్ఞము, దానము, తపములను చేపట్టు తత్వజ్ఞులు పరమపురుషుని పొందుటకై వారిని ఓంకారముతో ప్రారంభించారు. సో ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పొందాలి అనే ఉద్దేశంతో చేస్తున్నప్పుడు దాన్ని ఓంకారంతో సూచిస్తారనమాట. ఓం అని చెప్పి మనము ఆ యజ్ఞము గాని, దానము గాని, తపస్య గాని చేస్తాము. ఓం అనగా విష్ణువు, పరమ గమ్యాన్ని సూచించకు దీన్ని వైదిక శ్లోకాలకు ముందు వాడతారు. నెక్స్ట్ తత్ ఎందుకు అంటే ఫలాపేక్ష రహితముగా ప్రతివారుడు యజ్ఞము, తపస్సు, దానములను తత్తను పదమును గూడి ఓనరింపవలెను. భౌతిక బంధనము నుండి విడుదలను పొందుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్య ప్రయోజనము. తత్ అని ఏం సూచిస్తుంది అంటే, నేనేదో స్వలాభం కోసం చేయడం లేదు ఇది, బట్ ఫలాపేక్ష రహితంగా నాకు ముక్తినే మార్గంగా, ముక్తి పొందాలి అనే కోరికతో చేస్తారు చూసారా, దాన్నే తత్ అనే పదంతో సూచిస్తారనమాట. ఓం ఏమో భగవంతుణ్ణి సూచిస్తూ ఉంటుంది, అది భగవంతునికి అర్పించాలి అనే భావనతో చేయడము. తత్ ఏమో ఫలాపేక్ష రహితంగా చేయడం. మరి సత్ అంటే ఏంటి అంటే అది చిరకాలం ఉండేలాగా సూచిస్తుంది అనమాట. సో భక్తియుత సేవా యజ్ఞమునకు పరమ లక్ష్యమైన పరతత్వము సత్ అను పదముచే సూచింపబడును. ఓ భృతుకుమార, దివ్యములై ఉండి పరమ పురుషుని ప్రీత్యర్థమై ఉనరింపబడు సర్వ యజ్ఞ తపోదాన కర్మల వలె అట్టి యజ్ఞకర్త కూడా సత్ అనబడును. సో ఆ యజ్ఞకర్త ఎవరైతే ఇటువంటి యజ్ఞం చేశారో ఆయన్ని కూడా సత్ అంటారు. అండ్ ఆ చేసిన క్రతు అంతా కూడా సత్ అంటే చిరకాలం ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నారు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఓ పార్థ, పరమ పురుషుని యందు శ్రద్ధ లేకుండా, భగవంతుని పైన శ్రద్ధ లేకుండా
యజ్ఞము గాని దానము గాని తపస్సు గాని ఏవి చేసినా కానీ అది అశాశ్వతమే, అది అసత్ అనబడును. ఎప్పుడైనా కానీ ఇవన్నీ భగవంతుని పైన విశ్వాసంతో చేసినప్పుడే వాటి యొక్క ప్రయోజనం అనేది పొందుతాము, ఫలితం అనేది ఉంటుంది. అట్టి కర్మ ఈ జన్మమునందును మరణాంతరమునందు కూడా నిరుపయోగమే. సో భగవంతుని పైన విశ్వాసం లేకుండా ఏమి చేసినా కూడా అది నిరుపయోగమే అని చెప్తున్నారు. ఓకే, నేను ఇందాక ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను, దానికి చెప్తాను. ఏంటి అంటే యజ్ఞాలు చేస్తున్నప్పుడు దేవతలు వచ్చి కనిపిస్తారు అని చెప్పి నేను మీతో అన్నాను కదా ఇందాక. ఒకప్పుడు యజ్ఞాచరణ చేస్తున్నప్పుడు నిజంగా కరెక్ట్ గా యజ్ఞం అనేది సంపూర్ణంగా అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే దేవతలు వచ్చి అందరినీ కూడా బ్లెస్ చేస్తారనమాట. సో అది వారికి సూచన, ఓకే యజ్ఞం అనేది చక్కగా కంప్లీట్ అయింది అని. అండ్ ఒకప్పుడు యజ్ఞంలో అగ్ని అనేది ఇలా అగ్గిపెట్ట మ్యాచ్ స్టిక్ ముట్టించి వెలిగించారు అక్కడ. సో అగ్నిని ఆహ్వానం చేస్తారనమాట, అగ్నిదేవతని మంత్రాలతో ఆహ్వానం చేసి అగ్నిదేవతని పిలిచినప్పుడు అగ్ని స్పార్క్ వచ్చేసి అక్కడ వెలుగుతుంది. అదేమి అగ్గిపెట్టతో వెలిగించడము, లైటర్తో వెలిగించడం ఇట్లాంటివి చెయ్యరు. అంటే డైరెక్ట్ గా వాళ్ళకి ఎంత శక్తి ఉంది అంటే ఆ వేద మంత్రాలతో దేవతల్ని ఆహ్వానించి అగ్ని రగిలేలా చేయడము, అండ్ వాళ్ళు ఆహుతి అంతా స్వీకరించాక దేవతలందరూ కూడా కనిపించి వీరిని ఆశీర్వదించడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ కలియుగంలో అట్లా యజ్ఞం చేసే శక్తి మనకి లేదు. ఓకే, సో యజ్ఞానికి కావాల్సిన ప్లేస్ అనేది శుచిగా ఉండాలి. ఎవరైతే పురోహితుడు ఉంటారో ఆయన శుచిగా ఉండాలి. అందులో వాడే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ శుచిగా ఉండాలి. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. కలియుగంలో అంత శుచి అనేది లేదు, అంత శక్తి అనేది ఎవరికీ లేదు అలా మంత్రాలు ఉచ్చారణ చేస్తూ. సో అందుకనే కలియుగంలో ది బెస్ట్ యజ్ఞం ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం జప యజ్ఞము. మనం ఇది 10వ అధ్యాయంలో కూడా చర్చించుకున్నాం. సో ది బెస్ట్ యజ్ఞం కలియుగంలో చేయగలిగింది జప యజ్ఞము. భగవన్ నామాన్ని జపించడం వల్ల మనము కావాల్సినంత బెనిఫిట్ అనేది పొందుతాము. ఓకేనా, సో ఇది మనకి చాప్టర్. సో ఇందులో మనము విశ్వాసం గురించి చూసాము, తర్వాత ఆహారపు అలవాట్లు త్రిగుణాల్లో ఎలా ఉంటాయో చూసాము, మరియు యజ్ఞాలు త్రిగుణాల్లో ఉన్నవారు ఎలా చేస్తారో చూసాము, మరియు దానాలు త్రిగుణాల్లో ఉన్నవారు ఎలా చేస్తారో చూసాము, మరియు తపస్యల్లో కూడా శారీరక తపస్య, మానసిక తపస్య మరియు వాక్కుతో తపస్య, ఈ 3 కూడా త్రిగుణాల్లో ఎలా ఉంటాయి అనేది చూసాము. ఇవన్నీ కూడా మనము భగవంతుని ప్రీత్యార్థం చేయడానికి ఇవి చేసే ముందు ఓం తత్సత్ అని ఈ 3 పదాలు బ్రాహ్మణులు వాడుతూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఓకే, వీటన్నిటికన్నా ఏంటి అంటే భగవంతుని పైన విశ్వాసం లేకుండా ఏమి చేసినా కానీ దానివల్ల ప్రయోజనం ఇక్కడ లేదు, వచ్చే జన్మలో కూడా లేదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ అవర్ 17th చాప్టర్, 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ అనేది విభాగాలుగా ఇక్కడ సత్వగుణంలో ఉన్న వారి శ్రద్ధ ఎలా ఉంటుంది, తమో గుణం రజోగుణంలో ఉన్న వారి శ్రద్ధ ఎలా ఉంటుంది అని చెప్పి భగవంతుడి ఇక్కడ వివరంగా చెప్పారనమాట. ఆ శ్రద్ధ అనేది మన ఆహారపు అలవాట్ల పైన, మనం చేసే యజ్ఞాల పైన, దానాల పైన, తపస్యల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి త్రిగుణాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు భగవంతుడు. ఓకే, 3 సార్లు మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే రామ హరే హరే. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. श्रीनिवास प्रभु जी. శ్రీనివాస్ ప్రభుజీ. జై శ్రీకృష్ణ అండి. హరే కృష్ణ అండి. ఈరోజు ఏకాదశి కదా, ఉపవాసం ఉందామని చెప్పేసి ఉన్నాము. అయితే గుడికి వెళ్తే చక్కగా ప్రసాదం పెట్టారు. ఇప్పుడు అది తినాలా లేకపోతే అట్లా అట్టు పెడుతున్నావు, మరి ప్రసాదం కదా. ఇప్పుడు ఉపవాసం మరి నేను చేసినట్ట చేయనట్ట? మీరు ఏం తీసుకున్నారు ప్రసాదంగా? శనగలు పెట్టారు, అక్కడ తీర్థం ఇచ్చారు, తర్వాత శనగలు పెట్టారు. ఓకే, సో జనరల్ గా కొందరు
కొన్ని ఆ, పరంపరలో ఏం చెప్తారంటే ప్రసాదం తీసుకోవచ్చు అని చెప్తారు. బట్ ఇస్కాన్ లో మేము ఏంటి అంటే మీరు టెంపుల్కి వెళ్ళినా కానీ ప్రసాదంలో గ్రెయిన్స్ అనేవి లేకుండా పెడతారనమాట. సో మీరు అట్లా వెళ్ళినప్పుడు జస్ట్ తీర్థం అనేది తీసుకొని ఆగండి, అది కూడా ప్రసాదం కిందనే వస్తుంది కాబట్టి. సో ఈసారి ఎప్పుడైనా అలా చేయండి ప్రభు. సో ప్రసాదమే, మీరు ఏదైనా పండు తీసుకోండి, అరటి పండు కానీ ఏదన్నా అక్కడ ఇస్తూ ఉంటే నాకు ఇలా ఇవ్వండి అని చెప్పి అడిగి అలా తీసుకొని తినండి. బట్ కొందరి విశ్వాసం ఎలా ఉంటుందంటే ప్రభు, కొందరు ప్రసాదం అయితే ప్రసాదం తీసుకోవాలి కానీ ఇవన్నీ చెప్తారా అని అంటారు. బట్ ఈ గౌడీయ వైష్ణవ పరంపరలో ఏదైతే ఇస్కాన్ ఫాలో అవుతుందో మేము మాత్రం ఏదైనా కానీ గ్రెయిన్స్ తో ఉన్నది మాత్రం ప్రసాదంగా ఇచ్చినప్పుడు మేము వారిని అడుగుతాం, నార్మల్ ప్రసాదం ఏదైనా ఇవ్వండి అని చెప్పి అట్లా అడుగుతాం అనమాట. అది కూడా ప్రసాదంగా అని అడిగి తీసుకొని అది తీసుకుంటాం ప్రభు. సో నెక్స్ట్ టైం అలా చేయండి ప్రభు, నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, వెరీ నైస్. ఉపవాసం ఉన్నారు, అదే చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అండి. లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ జోగా మాతాజీ, నాకు అవకాశం ఇవ్వండి, మాట్లాడతాను అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఇప్పుడు పిలుస్తుంటే మీరు మాట్లాడట్లేదు. ఓకే, శ్రీనివాస్ ప్రభుజీ, శ్రీనివాసన్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, నా మాట వినిపిస్తుందా ప్రణామం మీకు? మేడం. ప్రణామం. ప్రణామం, చెప్పండి ప్రభుజీ. ఇది మొట్టమొదటి క్లాస్ లో మీరు చెప్పింది భగవద్గీతకి దీనికి సంబంధం లేదు. ఏంటంటే దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుడి దగ్గర సాయం కోసం సైన్య విభజన జరుగుతున్నప్పుడు కృష్ణుడు దుర్యోధనుడికి ఏం చెప్తాడంటే 10,000 నాలాంటి శక్తి సంపన్నులు ఉన్నవాళ్ళు 10,000 మంది ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటానని చెప్తాడు కదా. అని చెప్పినప్పుడు అర్జునుడు కృష్ణుడు కోరుకుంటాడు. ఇంకా ఏదో చాలా సంతోషించినా కానీ గతి లేనట్లు తీసుకున్నట్టుగా మొహం పెట్టేసి దుర్యోధనుడుగా సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ 10,000 మంది సైన్యం అనేది యాదవులా లేకపోతే వేరే వాళ్ళ, అసలు ఎవరు వాళ్ళు? ఎందుకనంటే యాదవుల్లో సాత్యకి ఉన్నాడు కదా, ఆయన వీళ్ళ తరపున యుద్ధం చేస్తాడు, ఆ పాండవుల తరపు. నా డౌట్ ఏంటంటే అక్కడ యాక్చువల్గా 10,000 మంది నా శక్తివంతులు, నాతో సమానమైన వాళ్ళు అని అన్నప్పుడు మొట్టమొదటి వచ్చే డౌట్ ఎవరికైనా చదువుతున్నప్పుడు 10,000 మంది కుష్ఠులు ఒకే శక్తి కలవాళ్ళు, కుష్ఠుడితో సమానం ఉన్నవాళ్ళు ఉంటే ఇంకా ఇటు పక్క గెలిచేది ఉండకూడదు కదా. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది నాతో సమానమైన వాళ్ళని చెప్పారని మేము చదువుకున్నాం. అంటే మా బుర్రలో అలా పడిపోయింది, మేబీ రాంగ్, అక్కడ ఏమైనా కొన్ని ట్విస్ట్ ఉండొచ్చు. అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ 10,000 మంది ఎవరు అంటే మొత్తం అందరూ చచ్చిపోయారు కదా. మొత్తం పాండవులు 5 తప్ప మిగతా సైన్యం అంతా అందరూ చచ్చిపోయారు కదా, ఇరుపక్కల యోధులంతా. ఈ 10,000 మంది తర్వాత ఏమనంటే గాంధారి శాపం వలన యదువంశం నాశనం అయిపోతుంది. అంటే అప్పుడు ఈ 10,000 మంది పార్టిసిపేట్ చేసిన వీళ్ళు ఏమయ్యారు? కృష్ణుడి శక్తితో సమానమైన వాళ్ళు ఉన్నారా? వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే వాళ్ళు యాదవులా వేరే వాళ్ళ? యాదవులు అయితే మరి సాక్షికి ఇలా వీళ్ళ తరపున ఇలా వచ్చాడు అనేది నాకు అప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నాయి. నాకు అవకాశం దొరకట్లేదు, ప్రతిరోజు చేయొచ్చుతున్నా కానీ మీరు అడగట్లేదు. అది అందుకని. షూర్ అండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది, భగవంతునికి సరి సమానమైన శక్తి గలవారు ఉంటే ఎలా గెలుస్తారు అని చెప్పారు. భగవంతునికి సరి సమానమైన శక్తి ఉన్నా కానీ భగవంతుడు వారు ఒకటి కారు. ఓకే, సో సరి సమానమైన శక్తి ఉన్నప్పటికీ భగవంతుడు తన భక్తుడిని కాపాడుకోవడానికి తన తెలివి ద్వారా కాపాడుకుంటారు, తన ఇంకా వేరే విధమైన శక్తుల ద్వారా కూడా భగవంతుడు తన భక్తుడిని కాపాడుకుంటారు. సో శక్తి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ మాత్రమే, ఫిజికల్ స్టామినా మాత్రమే. సో ఫిజికల్ స్టామినాలో నా అంతా అని చెప్పినప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ఓకే వాళ్ళు ఏమీ తక్కువ కాదు, ఒక్కొక్కరు నా అంత ఇది అంటే అంత స్టామినా కలిగిన వ్యక్తులు. అంటే ఏదేమైనప్పటికీ భగవంతుడు లేకుండా అంత స్టామినా ఒకవైపు ఉన్నా కానీ గెలిచే అవకాశం లేదు. యాజ్ లాంగ్ యాజ్ అది మన జీవితంలో కుట్టుపెట్టేసుకోవాలి. భగవంతుడు లేకుండా భగవత్ శక్తిని పట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాము అంటే ఈ భౌతిక జగత్తంతా కూడా భగవత్ శక్తినే సూచిస్తుంది. భగవంతుడు వద్దు అని భగవత్ శక్తిని పట్టుకున్నంత కాలం మనం మాయలో ఉన్నట్లే, మనం గెలవలేము. కానీ
భగవత్ శక్తిని కూడా భగవంతుడితో జోడించి మనం కావాలి అనుకోవడం అనేది సరైన ఆప్షన్ అన్నమాట ఎప్పుడు కూడా. బట్ అక్కడ అర్జునకున్న ఆప్షన్ ఎయిదర్ నేనా, నా శక్తినా, నా సేననా అని అన్నప్పుడు నాకు అది కాదు, నాకు నువ్వే కావాలి అని అలా అర్జునుడు చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంకొకటి యాదవుల ఇంకెవరా అనేది నాకు క్లియర్ గా దానిపైన ఎక్కువ అవగాహన లేదు, ఎందుకంటే నేను మహాభారతం చదవలేదు. జస్ట్ భగవద్గీతలో ఉన్న డీటెయిల్స్ అనేవి చదివాను, ఇది నేను విన్న పాస్ట్ టైం. బట్ ఎవరైనా అయినప్పటికీ యాదవులు కొందరు ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు, లేకపోతే యాదవులు కాకపోయినా అయి ఉండొచ్చు. మీరు అడిగిన గాంధారి శాపం అనేది ఇక్కడ జరగలేదు, అది తర్వాత భగవంతుడు తన లీలని అంతర్ధానం చేసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు యాదవులు కుటుంబ సభ్యుల మధ్యనే గొడవ రగిలించేలాగా భగవంతుడు ఒక లీలని తెచ్చేస్తారనమాట. ఎందుకంటే యాదవులని చంపడం అనేది ఎవ్వరి వల్ల కాదు, చాలా శక్తివంతులు వాళ్ళు. సో యాదవుల్ని ఎవ్వరూ ఓడించలేరు. కాబట్టి భగవంతుడు ఏం చేశారంటే తన లీలల్ని ఇంకా సమాప్తం చేసుకొని ముగించుకొని వెళ్ళిపోతేనే కలియుగం వస్తుంది అని భగవంతుడికి తెలుసు. కాబట్టి ఆయన వెళ్ళిపోతూ యాదవుల మధ్యలోనే మనస్పర్ధలు తీసుకొచ్చి ఒకరికొకరు చంపుకునేలాగా భగవంతుడే లీలని సృష్టిస్తారనమాట. అలా యాదవులు అనేవారు నాశనం చెందుతారు. అంటే ఎలా వచ్చారో అలా వాళ్ళు మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అది భగవంతుడు చేసిన లీల. ఓకేనా? ఇంకా మీరు ఇంకేం క్వశ్చన్స్ అడిగారు? ఎస్, ఈ రెండే కదా ప్రభు. ఇంకేమైనా అడిగారు ప్రభు క్వశ్చన్? యాదవులు కాబట్టి క్లియర్ గా లేదు, స్పష్టంగా లేదు కనుక, అంటే సాత్యకి మనకి ఎంతసేపు కనపడతాడు, చివరి దాకా వస్తాడు. యాక్చువల్లీ సాత్యకి ఎలా పోయాడో కూడా మనకి అందులో లేదు. యాదవులతో పాటు వాళ్ళతో పాటు అలా వెళ్ళిపోయాడు. లేకపోతే యుద్ధంలో మటుకు మరణించాలి సాత్యకి. అంటే మనం అంతసేపు 5గురే ఉన్నట్టు పాండవులు అనుకుంటాం, మిగతా యోధులందరూ పోయారని. కానీ సాత్యకి ఏమయ్యాడని చెప్పి మనం కూడా నేను చూస్తున్నా, ఎక్కడ దొరకల ఆయన ఉన్నా ఏమయ్యారని. బహుశా మనకి ఎదువంశ నాశనంతో పాల్గొనేటప్పుడు అప్పుడు అయ్యి ఉంటాడా? అసలు యాదవులు తన శక్తివంతుల్లో ఉన్న వాళ్ళలో యాదవుల్ని సృష్టించాడా, వేరే వాళ్ళు వచ్చారా? మరి అయితే మరి యాదవులు కనుక వస్తే నా వాళ్ళందరూ యుద్ధం చేయరన్నారు. యాదవులు అసలు యాక్చువల్ గా ముందు అది కూడా ఎక్కడో చదివాను, సంవేర్ రెడీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏంటని అంటాడంటే యాదవులు యుద్ధంలో పార్టిసిపేట్ చెయ్యరు అని అన్నారు. మరి సాత్యకి పార్టిసిపేట్ చేస్తారు, చాలా చాలా గొప్పగా చేస్తాడు, అనేక విధాలుగా పాండవులు కాపాడు చివరి దాకా ఉంటాడు. అది కరెక్ట్ ప్రభు. అంటే ఇవన్నీ కొంచెం పెద్ద సబ్జెక్ట్స్ ప్రభు. ఇవన్నీ కూడా మనకి అవగాహన ఉండాలి అంటే మహాభారతం బాగా తెలిసి ఉండాలి. బట్ మన ఫోకస్ అయితే మహాభారతం కాదు. టు బి ఫ్రాంక్, నాకు మహాభారతం గురించి చాలా చాలా తక్కువ డీటెయిల్స్ తెలుసు. మా ఫోకస్ అంతా కూడా భగవద్గీత పైనే ఉంటుంది అనమాట. సో ఎలా అర్జునుడు భగవంతుడిని చూస్ చేసుకున్నారు, భగవంతుడికి ఎలా శరణాగతుడయ్యారు, భగవంతుడు ఎలా జ్ఞానాన్ని బోధించారు, ఇంతవరకు మాత్రమే సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. బట్ ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడం కూడా మంచి విషయమే. బట్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ప్రభు దానికి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. ఎస్, లక్ష్మీ మాతాజీ. సారీ, ఇందాక ప్రభుజీని అన్మ్యూట్ చేశానని చెప్పి మిమ్మల్ని మళ్ళీ మ్యూట్ చేశాను. చెప్పండి మాతాజీ. లక్ష్మీ మాతాజీ. మాతాజీ మీకు హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, నా మాట వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. మాతాజీ, అదే మనం ఉపవాసం చేయకపోతే పూజ చేయకూడదా? ఉపవాసానికి పూజకి సంబంధం లేదు మాతాజీ. లేదు కదా, అంటే నాకు ఆరోగ్యరీత్యా నేను ఏమి తినకుండా ఉండలేను. డాక్టర్ గారు అసలు అలా చేయొద్దన్నారు. అంటే నాకేంటో పీకుతుంది మనసు, నేను అలా చేయడం తప్ప రైటా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అన్నట్టు. మీరు ఏం తినకుండా ఉండద్దు అని డాక్టర్ అన్నారు కాబట్టి మీరు ఏకాదశి రోజు తినే ఆహారం ఉంటుంది మాతాజీ, అవి తీసుకొని మీరు ఉపవాసం ఉండొచ్చు. ఇది ఆహారం తీసుకున్నంత మాత్రాన ఉపవాసం లేకుండా ఉన్నట్లు కాదు. సో మన శరీరాన్ని సహకరించేలాగా సగ్గుబియ్యం, సాబుదానా ఉంటుంది కదా, సగ్గుబియ్యం, సో దాంతో మీరు కిచిడి లాగా, ఉప్మా లాగా చేసుకొని తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, పల్లీలు తీసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ తీసుకోవచ్చు మీరు. సో ఇవి తీసుకుంటూ మీరు ఉపవాసం చేయొచ్చు, మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే. లేదు నేను ఇప్పుడు ఉండలేను అనుకుంటే గనక మరి మీరు నేను ఎప్పుడు ఉండేదాన్ని. చాలా ఈ కరోనా 2 సార్లు వచ్చింది మాతాజీ నాకు, అందుకు అప్పటి నుంచి బాగా వీక్ అయిపోయాను. అంతకు ముందు ఉండేదాన్ని, ఏకాదశికి అలా ఉండేదాన్ని. ఇప్పుడు నా డౌట్ అదనమాట అండి. నేను ఇప్పుడు డాక్టర్ గారు ఉపవాసానికి పూజకి సంబంధం లేదు. మీరు ఏకాదశి అంటేనే ఉపవాసం ఉండవలసిన రోజు. మీరు ఉండగలిగితే చాలా మంచిది. ఉండలేను అంటే గనక ఉండలేకపోతున్నాను అని చెప్పి
భగవంతునికి పూజ చేసుకోండి. పూజకి దానికి సంబంధం లేదు కదా అసలు. లేదు కదా. ఆ తర్వాత మనం ఇప్పుడు లక్ష్మీనారాయణుడు, మహావిష్ణుమూర్తి, కృష్ణుడు వీళ్ళందరూ అవతారం ఒకటే కదా మేడం? మరి అదే మాతాజీ అవును, ఒకటేనా? కృష్ణుడి నుండే అందరూ వస్తారు మాతాజీ. కృష్ణ అందరూ అనే వస్తారు. సోర్స్ అంటారు. సో మొన్న భాగవతంలో ఉంటుంది మనకి ఏంటి అంటే ఏతే చాంశ కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. అందరూ కూడా ఆయన అంశలు, ఆయన యొక్క విస్తారాలుగా, ఆయన యొక్క స్వరూపాలుగా వచ్చినట్లయితే వాళ్ళందరికీ మూలం ఎవరు అంటే కృష్ణ. కృష్ణ నుండే మనకి రామ, కృష్ణ నుండే విష్ణు, కృష్ణ నుండే నారాయణ, కృష్ణ నుండే నరసింహ, కృష్ణ నుండే వరాహస్వామి. సో కృష్ణ నుండే వీళ్ళందరూ వస్తారు మాతాజీ. సో ఎవరు మూలం అంటే కృష్ణ. అదే మాతాజీ, అదే అంటే కృష్ణుడినే కదా మనం ఎక్కువ పూజించాలి. నాకు ఇప్పుడు రాధాకృష్ణుడు ఉన్నాడు అంటే ఒక విగ్రహం ఉంటది మా ఇంట్లో. అది అది ఆవుతో ఉంటది అనమాట అండి కృష్ణుడు. దానికి ఎప్పుడు నేను దీపం పెట్టి, అదే మనం ఏం పెట్టాలో పండు, కాయో, ఒక పత్రం, పుష్పం అలా పెడతాను రోజు. ఇందులోకి రాకముందు నుంచి కూడా నేను కృష్ణుడు అంటే ఇష్టం అన్నమాట అండి నాకు. ఆ రాకముందు నుంచి కూడా పెట్టేదాన్ని, కాకపోతే జపం చేసేదాన్ని కాదు. ఓకే. అప్పుడు ప్రణమానంద ప్రభుజీ చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇంకా జపం చేయడం మొదలు పెట్టాను. జపం అయితే చేస్తాను కానండి, ఈ మనసు అటు ఇటు అటు ఇటు వెళ్తూనే ఉంటది మాతాజీ. తర్వాత అదొకటి ఆయన చెప్పినప్పుడు నాకు ఏం వింటున్నానో ఏం చేస్తున్నానో, భగవద్గీత కొని 3 సంవత్సరాలు ఇంట్లో పెట్టాను, చదివేదాన్ని, ఏం చదువుతున్నానో నాకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ మన ఇస్కాన్ నుంచి, ఇస్కాన్ నుంచి ఇంకొక ఆయన చెప్పారు, ఆయన పేరేంటో గుర్తులేదు. వాళ్ళిద్దరూ చెప్పినప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను చదివేటప్పుడు నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి నాకు. అంటే ఆహా, ఇక్కడ ఈ మేడం ఇది చెప్పింది, ఇది కదా అని అలా 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 అర్థమవుతుంది నాకు మాతాజీ. అది చెప్పాలని మీకు నేను ట్రై చేస్తున్నాను అనమాట. మీరు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొకసారి మీ క్లాస్ విన్నామంటే నాకు బాగా అర్థమవుతుంది అన్నట్టుగా. అది మాతాజీ, చాలా ధన్యవాదాలు మాతాజీ మీకు. నేనైతే ఒక్కొక్కలాగా కనెక్ట్ అవుతుంది మాతాజీ. అలా మనకి భగవంతుడు మనం సిన్సియర్ గా ఉన్నప్పుడు అలా కనెక్ట్ చేస్తూ ఉంటారు అంతే మాతాజీ. అంతే 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 అండి. థ్యాంక్ యూ మాతాజీ, చాలా ధన్యవాదాలు మీకు. అదొకటి. తర్వాత ఏంటంటే నేనైతే 5 మాలలు చేసేదాన్నండి నాకు తెలియక. అంటే 4 కానీ 6 కానీ అలా చెయ్యాలంట కదా మాతాజీ? అలా లేదు మాతాజీ, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. 4 కన్నా 5 పెద్దదే కదా, సో 5 చేయడమే మంచిది. ఇప్పుడు 7 6 చేయగలిగితే 6 కన్నా 5 తక్కువ కాబట్టి అప్పుడు 6 చేయడం మంచిది. సో వీటికి నెంబర్స్ లేవు మాతాజీ. అంటే ఇవన్నీ చేయొచ్చు. ఎక్కడ వింటున్నారో తెలియదు కానీ 1 చేయడం అనేది మొదలు పెడతారు. 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుండి 5 అలా ఒక్కొక్క క్రమంలో పెంచుకుంటూ వస్తారు. 16 మాలల దాకా రీచ్ అవ్వాలి. అది మన టార్గెట్ అన్నమాట. ఎందుకు 7 వరకు వచ్చాను మాతాజీ, నేను 7 వరకు వచ్చాను. అంటే అలా మీరు చెప్పిన కాంచి పెంచుతున్నాను అనమాట. రోజు రోజుకి ఒకటి అలా టైము ఎలా అయినా సెట్ చేయాలి అన్నట్టుగా. అంటే మరీ ఎర్లీ మార్నింగ్ అంటే మన ఆరోగ్య ప్రకారంగా అన్ని చేయలేం కదా. నాకు ఎక్కువసేపు కూర్చుంటే నడుములో మంట కింద వచ్చేస్తుంది మాతాజీ. ఓకే. యాక్చువల్ గా మీరు కూర్చొని ఒక రౌండ్ చేయండి. ఎక్కువ కూర్చోలేకపోతే నిలబడి ఒక రౌండ్ చేయండి. కొంచెం డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్ పెట్టుకొని అక్కడక్కడే తిరుగుతూ కళ్ళు మూసుకొని స్లోగా ఫాస్ట్ గా అట్లా తిరుగుతూ కూడా ఒక మాల చేయండి. మన ఆరోగ్యం ఎలా సహకరిస్తుందో దానికి తగ్గట్టుగా భక్తిని జోడించండి. సో భక్తి కోసం శరీరాన్ని ఇబ్బంది పెట్టడం చేయొద్దు. మన ఆరోగ్యం ఎలా సహకరిస్తుందో దానికి తగ్గట్టుగా మన జీవితంలో భక్తిని ఇంక్లూడ్ చేయండి. సో కొందరు స్టాండర్డ్స్ చెప్తారు. ఎలా చెప్తారంటే 16 మాలలు నిలువున నడుము ఇలా స్ట్రైట్ గా పెట్టి కూర్చొని చెయ్యాలి అది అని చెప్తారు. కానీ అది అందరికీ పాసిబుల్ కాదు. సో ఫస్ట్ అసలంటూ మనం ఏం చేయాలి అంటే ఈ నోటితో నామాన్ని జపించాలి. సో జపించాలి అన్నప్పుడు మనం ఎక్కువ నియమాలు పెట్టామనుకో మన బాడీ ఏమంటదంటే, మన మైండ్ ఏమంటదంటే, అసలు ఇవన్నీ వద్దురా బాబు, నీ వల్ల కాదు, అవన్నీ ఎవరికో కుదురుతాయి, నీకు ఇవన్నీ చేసేది కాదు అని చెప్పి మనల్ని తోసేస్తుంది. సో మనం మైండ్కి ఎలా చెప్పాలంటే తీయగా చెప్పాలన్నమాట. వద్దు నేనేమి కష్టపెట్టాను, నువ్వు కూర్చొని చేస్తావా కూర్చొని చేయి, ఒక మాల నుంచొని చేద్దామా నుంచొని చేద్దాం, కొంచెం తిరుగుతూ చేద్దామా తిరుగుతూ చేద్దాం, బట్ మాల మాత్రం చేయాలి అని చెప్పి మనం మైండ్కి ఎలా అంటే బుజ్జగిస్తూ చెప్పాలన్నమాట. చిన్నపిల్లలకి చెప్పినట్టు. మైండ్ చంచలా అంటారు అనమాట. అది చిన్నపిల్లల్లాగే మారం చేస్తూ ఉంటది. మనం ఏంటి అంటే చెప్పాల్సింది చెప్పాలి, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కన్విన్స్ చేసేలాగా కూడా చెప్పాలి.
ఒక్కొక్కసారి ప్రేమగా చెప్పాలి, ఒక్కొక్కసారి గట్టిగా చెప్పాలి. ఎలా చెప్తే వింటుందో అలా చెప్పాలన్నమాట. పిల్లలకి చెప్పినట్టు. మాల మాత్రం చేయాల్సిందే. కూర్చొని అలాగే చేస్తావా? మాతాజీ. నించొని చేస్తావా? చాలా 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 ధన్యవాదాలు మాతాజీ మీకు. Thank you, మీకు మాతాజీ. రుణపడి ఉంటాం మాకు భగవద్గీత ఇంత బాగా వివరిస్తున్నందుకు. Thank you so much, చాలా మాతాజీ. థ్యాంక్స్ All మాతాజీ. glories to శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాద గారి కృప, మా గురు మహారాజ్ యొక్క కృప, ఆచార్యుల కృప లేకుండా ఒక్క మాట ఆ కూడా ఈ లోకంలో ఉండరాదు మాతాజీ. Thank you so అలాగే much. అలానే కాదు మాతాజీ, మీరే మా గురువు. ఎందుకంటే నేను ఎంతమందిని చూశాను కానీ ఎంత బాగా చిన్న పిల్లలకి వివరించి చెప్పినట్టుగా మాకు అర్థమయ్యేటట్టు వయసులో మీకన్నా మేము పెద్దవాళ్ళమే అయినా సరే మీరు మా గురువు అంతే. ఇది ఒకటి మాత్రం నిజం మాతాజీ. Thank you చాలా so చాలా much. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. హరే కృష్ణ. Thank you. ఓకే మాతాజీ. దీపికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. మీరు ఈ సెషన్స్ కూడా అటెండ్ బాగున్నారు అవుతున్నారా మాతాజీ? మాతాజీ? అటెండ్ అవుతున్నా మాతాజీ. ఓన్లీ లిజనింగ్ మాతాజీ, నోట్స్ అవునా? ఏం లేదు. ఓకే లిజనింగ్ ఓకే అంతే. ఓకే ఫైన్. మీ దీపికా క్లాస్ మిస్ మాతాజీ. అవ్వలేదు మాకు. దీపికా మాతాజీ లాస్ట్ టైం మేము ఎస్జిఆర్ నేను ఇంగ్లీష్ బ్యాచ్ తీసుకున్నప్పుడు దీపికా మాతాజీ కనెక్ట్ అయ్యారు. సో అలా అప్పటి నుంచి క్లాసెస్ వింటూ ఉన్నారు. అనుకోకుండా ఈ క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నారు అని చెప్పి నాకు ఇవాళే తెలిసింది మాతాజీ హ్యాండ్ రైస్ చేశాక. హరి బోల్. థ్యాంక్ యూ లేదు సో మచ్. మాతాజీ, రోజు మాట్లాడదాం అనుకుంటున్నా గానీ రోజు 9:45 వరకు క్లాస్ ప్రొలాంగ్ అవుతుంది. నాకు అంటే చాలా మంది మిమ్మల్ని డౌట్స్ అడుగుతున్నారు. చాలా ఇంటరాక్టివ్ గా ఉంది మాతాజీ. సెషన్ మాత్రం బాగా ఉంది. ఇంకా అందు గురించే సర్లేండి మీతోటి లాస్ట్ కైనా ఒక్కసారి మాట్లాడితే చాలే సెషన్ ఎండింగ్ లో అనేసి ఇంకా నేను ఇవాళ వెయిట్ చేసి ఇంకా ఇవాళ త్వరగా అయిపోయింది కదా అని ఇంకా నేను మాట్లాడడానికి వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎంత బాగుందంటే క్లాసెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి మాతాజీ. అండ్ నిజంగా మీరు మా గురువే మాతాజీ. 100% మీరే ఇంకా. అండ్ వన్ మోర్ థింగ్, కొంచెం భక్తిలో నేను కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాను మాతాజీ. డిటి వెరీ సేవ నైస్. స్టార్ట్ చేశాను ఇంట్లోనే. వెరీ మెల్లిగా గుడ్. ఆనియన్ గార్లిక్ లేకుండా దేవుడికి నివేదన చేయడం స్టార్ట్ చేశాను. వెరీ నైస్. వెరీ నైస్. నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. అండ్ ఎక్సలెంట్. కొంచెం కొంచెం ఇంప్రూవ్ అనేది చేస్తున్నాను మాతాజీ. అండ్ ఇంకోటి అసోసియేషన్ అనేది నాకు మా ఏరియాలో లేదు మాతాజీ. నాది చిక్కడపల్లి. ఓకే. సో హ్యాబిట్స్ టెంపుల్ దగ్గరే మాతాజీ. అయితే నాకు ఒక మెసేజ్ వచ్చింది మాతాజీ, ఇలా గ్రూప్ లో ఫౌండేషనల్ అనేసి, ఫౌండేషనల్ లో జాయిన్ అవ్వమన్నట్టు. అయితే ఓకే. జాయిన్ అవుతాను మాతాజీ. హ్యాబిట్స్ లో సండే క్లాసెస్ 11 నుంచి 12:30 వరకు క్లాసెస్ అటెండ్ అవుతున్నారా? వింటున్నాను. వెరీ నైస్. అలాగే దేవుడిది దర్శనం డైలీ సండే అవుతుంది. వెరీ చాలా గుడ్. అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాతాజీ. అండ్ అది బికాస్ ఆఫ్ మీ వల్లనే మాతాజీ. అంటే మీరు, గంగపాలక్ ప్రభు వాళ్ళు మీరందరూ ఉండబట్టే నాకు ఒక దారి దొరికింది మాతాజీ. అదే అదర్వైజ్ అసలు మేము కనెక్షన్ ఉండదు మాతాజీ ఎక్కడ. ఎక్సలెంట్ థ్యాంక్ యూ మాతాజీ. సో హరి మచ్ బోల్. మాతాజీ. అది మాట్లాడదామని రోజు అనుకుంటున్నాను. చాలా బిజీగా ఉంటుంది మీరు కూడా. అందు గురించి ఇక ఈరోజు ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్ మచ్. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైతే అట్లా క్లాసెస్ విని మేము ముందుకెళ్తున్నాము, మేము ఇలా కంటిన్యూ చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా తృప్తి కలుగుతుంది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్ అంటే మాతాజీ. కేవలం మీ వల్లనే మాతాజీ, అంత ఇంకేం లేదు. మాతాజీ. సో మేము ఇంకొక నలుగురు నుండి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాము. అలానే ఇంకా ఏదో మాకు చేతనైన ప్రయత్నం అనేది చేస్తున్నాము. ఇంకొకరిని ఇద్దరినైనా కానీ భక్తిలో అలా నిలబెట్టాలి అనే ప్రయత్నం అంతే మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కళా మాతాజీ. కళా మాతాజీ, భువనేశ్వరి మాతాజీ క్వశ్చన్ తీసుకొని విల్ క్లోజ్ ద సెషన్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. దాంట్లో 15వ తారీఖు ఏదో 11 గంటలకు ఏదో ఉందని ఇచ్చారు. ఏంటి మాతాజీ అది డౌట్? 15వ తారీఖు 11 గంటలకు మధ్యాహ్నం 11 గంటలకు అటెండ్ కండి అని వచ్చింది. మీ అనుష అని మీ దాంట్లో నేనేం పెట్టలేదు మాతాజీ గ్రూప్ లో. అందుకని కదా దాని గురించి అని ఏంటది అని మరి వచ్చింది. నాకైతే వచ్చింది మాతాజీ. అందు గురించి అనుకున్నాను. 15వ తారీఖు అంటే ఫ్రైడే కదా మాతాజీ? ఫ్రైడే 11 o'clock కానీ ఉన్నది. మిగిలిన వాళ్ళకి కూడా వచ్చిందా? మరి నాకైతే వచ్చింది. అదే కనుక్కుందాం ఏంటి మరి. మీరు 17 అన్నారు కదా? 17 మాతాజీ. నేను ఇంకా మీకు ఇన్విటేషన్ పంపలేదు, పంపిస్తాను. బట్ అది కూడా ఇన్విటేషన్ ఇలా మీ పేరు మీదనే వచ్చింది, అనుష అని. 15వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకు అటెండ్ కండి అని. అంటే మరి ఆన్లైనా ఆఫ్లైనా ఏమి రాయలే అందులో. లేదు మాతాజీ, అదేం లేదు. అది
17వ తారీఖు ఉంది మనకి అంతే. అది చెప్పారు, అదే విన్నాను. అది కొరకే ఒక డౌట్ వచ్చి అడిగాను. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. అసలు ఇంటుంటే అసలు లేవబుద్ధి కాదు అసలు. చాలా బాగా చెప్తున్నారు. మళ్ళీ రిపీట్ చేసుకోవాలనే ఆశ అనిపిస్తుంది. చూద్దాం దేవుని దయ వల్ల. 108 దాంట్లోనైతే మాకైతే జాయిన్ చేపియండి మాతాజీ. డెఫినెట్లీ మాతాజీ, మన గెట్ టుగెదర్ అయ్యాక జాయిన్, మీకు అది లింక్ ఇస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు అందులో. మీవి ఏవి ప్రోగ్రామ్ అయినా కానీ మేము అటెండ్ అవుతాం మాతాజీ. ఉంది. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, భువనేశ్వరి మాతాజీ. భువనేశ్వరి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, అయితే నేను డే 1 క్లాస్ లో మీకు గుర్తుందో, డే 1 క్లాస్ లో డే 1 క్వశ్చన్ మీకు అడిగారు ఒక ప్రభు గారు. మీరు ఇంగ్లీష్ లో యూజ్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఇదేనా అది ఇది అనేసి అన్నారు. అప్పుడే నేను వెంటనే ఆన్సర్ చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదండి. అంటే సెషన్ 1 కదా, కొంచెం ఏదో కొత్తగా అనేసి ఆన్సర్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ స్టేజెస్ మీద సంస్కృతంలో లేకపోతే వేరే అచ్చ తెలుగు మాటలో మాట్లాడితే, ఇప్పుడు మామూలుగా మన ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువ అయిపోయినాయి. అట్లాంటి వాళ్ళకి ఇలా చెప్తేనే ఏంటంటే, అరే మా ఇంట్లో ఒక అక్కనో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్తున్నారు మాకు అని తొందరగా గ్రాస్ప్ చేసుకునే అవకాశం ఉంది. సో వీఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ అన్నమాట. అంటే మన బుక్స్ లో చదివినది అబ్బో భగవద్గీత అంటే ఏమో శ్లోకాలు సంస్కృతము అది ఇది మనకు అర్థం ఎక్కడైతుంది అని అనుకునే రోజులు ఇప్పుడు ఏంటంటే ఓకే వీ కెన్ అండర్స్టాండ్ అని చెప్పేసి మీ ద్వారా మాకు అర్థమవుతుంది. సో అది ఆ రోజే నేను చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు మాతాజీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది మాతాజీ. అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడానికి లేదు, బట్ ఇంటెన్షన్ ఏంటి అనేది చూడాలి, మన ఉద్దేశం ఏంటి. రీచబుల్ హార్ట్ కి రీచబుల్, మనకి అండర్స్టాండబుల్, మనకి పాయింట్ అర్థమైందా లేదా అనేది కావాలి. అది ఏ లాంగ్వేజ్ అయితే ఏమి. కరెక్ట్. మీరు ఇవాళ ఈ టాపిక్ చెప్పారు కాబట్టి నేను ఒక్క పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. భగవద్గీత ఎప్పుడు కూడా మనిషిని బాడీలీ లెవెల్ దగ్గర ఆగద్దు అంటది. బాడీలీ లెవెల్ అంటే నేను పలానా దేశానికి చెందిన వాళ్ళని, నేను పలానా ప్రాంతానికి చెందిన వాడిని, నేను పలానా భాషకు చెందిన వాళ్ళని, ఇదంతా భగవద్గీత చెప్పదు. భగవద్గీత అతీతంగా వెళ్తుంది. ఆత్మస్తరంలో ఉండే జ్ఞానం భగవద్గీత. ఆత్మస్తరంలో చర్చించాల్సిన విషయం చర్చించుకుంటున్నప్పుడు ఈ భాషలోనే చర్చించుకోవాలి, ఈ పద్ధతిలోనే చర్చించుకోవాలి అని లిమిటేషన్స్ లేవు. ఒకవేళ అదే అయితే భగవద్గీత కేవలం కొంతమంది ఎవరైతే సంస్కృతం మాట్లాడుతున్నారో వారి వరకు మాత్రమే కేంద్రం అయి ఉండాలి. భగవద్గీత మానవాళికి ఇచ్చారు భగవంతుడు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడినా నువ్వు భగవద్గీత ప్రకారం బ్రతకాలి, నువ్వు హిందీ మాట్లాడినా భగవద్గీత ప్రకారం బ్రతకాలి, నువ్వు మరాఠీ మాట్లాడినా, బెంగాలీ మాట్లాడినా, గుజరాతీ మాట్లాడినా, ఒరియా మాట్లాడినా, తమిళ్ మాట్లాడినా, తెలుగు మాట్లాడినా, ఏది మాట్లాడినా నువ్వు మనిషివి. మనిషి అంటే భగవద్గీత ప్రకారం నడుచుకోవాలి. దానికి భాషని జోడించి ఇలానే ప్రజెంట్ చేయాలి, అలానే ప్రజెంట్ చేయాలి అనే ధోరణి కన్నా కూడా దాంట్లో సారం ఏంటి, నేను ఎలా బ్రతకాలి, నాకు అర్థమవుతుందా లేదా దానిపైన ఫోకస్. ఒకవేళ అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా గ్రాంధికంలో చెప్పుకోవడం మంచి విషయమే, కానీ అర్థం కావట్లేదు అనుకోండి ఏంటి ప్రయోజనం. అలా కాదు, మన వాడుక భాషలో చెప్పుకున్నాము కానీ అది అర్థమైంది అనుకోండి, అది కదా మనకి ఇంప్లిమెంటేషన్, అది కదా మనకు కావాల్సింది. మనం మన జీవితంలో అన్వయించుకోవడానికి అది కావాలి. సో అది మీకు జరుగుతున్నప్పుడు మాత్రం వి షుడ్ నాట్ ఫోకస్ అబౌట్ అదర్ థింగ్స్. ఓకే, భాషలో ఏవేవో మ్యాథ్స్ సైన్స్ లో అర్థం కాని అటువంటిదే మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటున్నాము. మన భగవద్గీత దాన్ని మనం అర్థం చేసుకునే రీతిగా చెప్పుకోవడంలో తప్పేముంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్లియర్ డేస్ లో అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఏమో అమ్మో భగవద్గీత చదవండి చాలా కష్టం, అది సంస్కృతంలో ఉంటది, ఇది మనకు అర్థం కాదని మన పెద్దవాళ్ళు మనకి ఇంకా చేసేసారు మన మైండ్స్ లో. ఇప్పుడు నో, వీ కెన్ అండర్స్టాండ్, అందులో మనం చదువుతున్నాము, అర్థం చేసుకుంటున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇట్లానే మీ క్లాసెస్ ఇంకా విన్నాం అనుకోండి, ఏమో మేము కూడా చెప్తాం, మేము మా పిల్లలకి చెప్తామేమో కొంచెం. అయితే మాతాజీ నాకు ఒక స్మాల్ డౌట్. ఇప్పుడు రాముల వారు గాని కృష్ణులు గాని వాళ్ళు క్షత్రియులు, రాజవంశీకులు. మరి క్షత్రియులు అంటేనే వాళ్ళ వన్ ఆఫ్ ద డైలీ రొటీన్ థింగ్స్ లోనే ఈ వేటాడడం, జంతువులని చంపడం, మాంసం కూడా తినడం అలాంటిది ఉంటది వాళ్ళ దాంట్లో. ఇది ఐ థింక్ ఇది ఒక హాట్ టాపిక్ అన్నమాట యూట్యూబ్ లో కూడా మొన్నటి వరకు.
అయితే రాముల వాళ్ళు కూడా తిన్నారు, వాళ్ళు క్షత్రియులే కదా, కృష్ణుడు కూడా తిన్నాడు, క్షత్రియులే కదా అనే టాపిక్. సో దీనిపైన క్లారిఫికేషన్. షూర్ మాతాజీ. యాక్చువల్ గా ఎవరు తినొచ్చు తెలుసా మాంసం అనేది? ఎవరైతే ధర్మం కోసం పోరాడుతూ ఎక్కడైతే నార్మల్ ఫుడ్ అనేది దొరకని స్థితిలో వాళ్ళు పోరాటం అనేది చేస్తున్నారో అటువంటి స్థితిలో వారు వారి జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నాన్ వెజ్ అనేది అట్లాంటి వారికి అలౌడ్ అనమాట. అంటే చుట్టూ వెజిటేరియన్ దొరకట్లేదు, కానీ వాళ్ళు ఏ బాధ్యతలో ఉన్నారు అంటే దేశ రక్షణ, పౌరుల రక్షణ బాధ్యతలో వాళ్ళు ఉన్నారు, ధర్మాన్ని నిలబెట్టే బాధ్యతలో వాళ్ళు నిలబడి ఉన్నారు. సో అట్లాంటప్పుడు వాళ్ళు తెగించి పోరాడుతున్నప్పుడు వారికి వెజ్ తినే సదుపాయం లేనప్పుడు వారి జీవితాన్ని నడుపుకొని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంక ఏమీ లేదు ససేమిరా అన్నప్పుడు మాత్రమే అది తీసుకుంటారు మాతాజీ. యాక్చువల్గా ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా గురువుని సంప్రదించి నేను ఎలా బ్రతకాలి అటువంటి సమయంలో కనుక్కొని చేస్తారనమాట దానికి. ఓకే, సో నిజంగా ఇవాళ ఎంతమంది పౌరుల రక్షణ కోసం బ్రతుకుతూ ఉన్నారు, క్షత్రియులని చెప్పేవాళ్ళు నిజంగా అలా బ్రతుకుతున్నారా? ఒకవేళ నిజంగా అలా బ్రతుకుతుంటే నిజంగా మనకి సాత్విక ఆహారం దొరకట్లేదా? దొరుకుతుంది. అయినప్పటికీ కూడా నేను నాన్ వెజే తింటాను అంటే ఇది క్షత్రియుడు అన్న భావం కాదు, ధర్మాన్ని కాపాడుతున్నా భావం కాదు, ఈ రెండు కాదు. నా నోటి లౌల్యం వల్ల, నా ఇది వల్ల నేను తింటున్నాను, అది ఎవిడెంట్ గా అర్థమైపోతుంది. అది మాత్రం ప్యూర్లీ కండెమ్డ్, అది ఎప్పుడు కూడా ఒప్పుకోదగింది కాదనమాట శాస్త్రాల ప్రకారం. ఓకే, సో మన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి క్షత్రియులు వాళ్ళు ఏంటంటే పోరాటం చేస్తూ అడవిల్లోకి వెళ్ళిపోయి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతారు. వారికి ఇంకా ఆహారం చుట్టూ ఏమీ దొరకని స్థితిలో వారు ఉండే ఇది వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వారి జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అవి తినొచ్చు అని అంటారు. అది కూడా గురువుని సంప్రదించి చెయ్యాలి అని. ఓకే, అది అసలు మన జీవితంలో కేసే కాదనమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ రూల్డ్ అవుట్. మన జీవితం నుండి అది తీసేయబడిపోయింది. మనం హ్యాపీగా అన్ని దొరికే ప్లేస్ లో ఉన్నాము. మనం ఏమి ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకా చుట్టూ మనకి ఆహారం లేదు అనే స్థితిలో మనం లేము. మనం క్షత్రియులం కాదు, ఒకరిని రక్షించడానికి అలా మనం వెళ్ళడం లేదు, ఏమీ చేయడం లేదు. సో అటువంటి సమయంలో ఈ డిస్కషన్ అనేది మనకు అసలు అప్లికబులే కాదనమాట. ఓకేనా లక్ష్మీ మాతాజీ? మిగిలిన క్వశ్చన్స్ రేపు తీసుకుందామండి, మనకి ఇంకా లేట్ అయిపోతుంది, హ్యాండ్స్ రేజ్ అయిపోతున్నాయి కాబట్టి. కృష్ణ మాతాజీ ప్రణామ్స్ మాతా. హరే కృష్ణ మాతాజీ, మీది క్లాసెస్ మళ్ళీ ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వాలి? అది క్లాసెస్ ఇది ఇవ్వలేదు. నేను గెట్ టుగెదర్ ఉంది మాతాజీ, మనకి 17వ తారీఖు గెట్ టుగెదర్ ఉంది. 17 సాయంత్రం అబిడ్స్ టెంపుల్ లో ద్వారకాపురి హాల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. ద్వారకాపురి హాల్ అక్కడ ఉంటుంది మనకి గెట్ టుగెదర్. ఈవినింగ్ 5 నుంచి 7:30 PM దాకా ఉంటుంది గెట్ టుగెదర్. సో అది మనతో పాటు ఇంకొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ వేరే గెట్ టుగెదర్ కూడా ఉంది, చిన్న పిల్లల క్లాసెస్ జరిగాయి, వాళ్ళకు కూడా గెట్ టుగెదర్ అవుతుంది అదే రోజు. సో అట్లా కొన్ని వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి, ఆ రోజు ఈవెంట్స్ కూడా ఉన్నాయి. మనందరం అక్కడికి వచ్చి మీట్ అవ్వచ్చు. మీ అందరికీ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు మీరు అటెండ్ అయ్యారు కాబట్టి. అండ్ కీర్తన ఉంటుంది, ప్రసాదం ఉంటుంది, క్లాస్ ఉంటుంది ఆ రోజు. సో మీరు అవన్నీ అక్కడ వచ్చి పొందొచ్చు. దాంతోపాటు నెక్స్ట్ క్లాస్ వివరాలు అనేవి గెట్ టుగెదర్ అయిన తర్వాత నేను గ్రూప్ లో మీకు షేర్ చేస్తాను మాతాజీ. మాతాజీ కొంచెం రాలేని పరిస్థితి ఉంది మాతాజీ, కొంచెం నేను బయటకు వచ్చాను, బెంగళూరుకి వచ్చాను. ఫైన్ మాతాజీ, నేను వివరాలు అనేవి గ్రూప్ లో పంపిస్తాను మీకు. మీరు గ్రూప్ లో అనేది ఉండండి, మెసేజెస్ చెక్ చేసుకుంటూ ఉండండి. 18 days అయిపోయిన తర్వాత గెట్ టుగెదర్ అయిన తర్వాతనే నేను మీకు నెక్స్ట్ క్లాసెస్ వివరాలు అనేవి షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. చిన్న ప్రశ్నలు మళ్ళీ చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. రేపటి క్లాస్ లో మనం కలుసుకుందాం. అండ్ రేపటి క్లాస్ అనేది మనకి లాస్ట్ క్లాస్. ఈ 18 రోజుల సిరీస్ లో రేపు మనము 18వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. సో ఎలా అయితే 2వ అధ్యాయంలో అన్ని సమ్మరీ మనం చూసామో అలానే 18వ అధ్యాయంలో కూడా మొత్తం సమ్మరీ ఉంటుంది. ఇప్పటిదాకా భగవంతుడు ఏమేం విషయాలు అయితే చెప్పారో అవన్నీ కూడా మనకి కంక్లూజన్ లాగా ముగిస్తూ చెప్తారనమాట. సో డెఫినెట్లీ అందరూ కూడా రేపటి క్లాస్ అటెండ్ అవ్వండి. ధన్యవాదాలు. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్.